మీకు ఎప్పుడు అనిపించలేదు దట్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఇమేజ్ అని చెప్పి? 100% అనిపిస్తుంది. ఐ వుడ్ అండూ గోయింగ్ టు బిగ్ బాస్. ఆల్ దట్ సీన్ కేస్ హ్యాపెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లో డాన్స్ చేస్తున్నాడు. ఆ షార్ట్ ఫిల్మ్ గడ్రా ఇలా అనేవారు అనమాట. నేను ఆన్సర్ చేయడం వల్ల నువ్వు పడుకోగలవు అంటే చెప్పు, నేను ఆన్సర్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్పలేదు ఇది, అండ్ నో వన్ నోస్, బిగ్ బాస్లో కూడా ఎప్పుడు చెప్పలేదు. ఓకే రెడీ. ఇప్పుడున్న జనరేషన్లో జెన్జీ టర్మ్స్ లైక్ బెంచింగ్, సిచ్యువేషన్షిప్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అరే ఏంట్రా ఇది? ఈ ఫస్ట్ బెంచ్ బాయ్స్ అడగండి. తెలియకపోతే అన్న వీళ్ళిద్దరు వాష్రూమ్ కలిసారంట. నాకు కూడా ఫోటో కావాలి బై లాస్ట్ పోయేటప్పుడు. ఏ బైగన్కి బాతే. సీజన్ 5 బిగ్ బాస్ అంట ఎక్కువ క్రష్ అనిపించే అప్పటి నుంచి. నిజంగా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇది అది అంటే మా డాడీ ఫోన్ చేసి చెప్పు తగ్గుతున్నారు. కెన్ వి నో యువర్ సాలరీ? నేను సార్ చదువుకోలేదా ఫ్రెండ్స్? సో షణ్ముఖ్ జశ్వంత్ ఇస్ అ టాపర్. వాస్ మ్యాథ్స్ ఒకటే నాకు 2 2s or 4 తెలుసు, 2 cube 9 అని తెలియదు, సారీ 8 అని తెలియదు. ఈ బ్రేకప్ తర్వాతే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు కదా, ఎందుకని? సో వైజాగ్ హైదరాబాద్ ఒకటి పుట్టినలు, ఇంకోటి మెడి, కొన్ని టర్నింగ్ ఇలా వెళ్ళి కొన్ని యూటర్న్ కొట్టింది. హౌ డిడ్ యువర్ బ్రేకప్ ఎఫెక్ట్ యూ? ఒక వారం తర్వాత సీ కాల్ మీ అండ్ సెడ్ ఐ మీన్ తనకి పీస్ ఉండాలి బికాజ్ మీరు యూత్ ని చాలా ఇన్స్పైర్ చేశారు ఎట్ యువర్ పీక్, అండ్ తర్వాత అన్ ఇష్యూ హిట్, యూ నెవర్ క్లారిఫైడ్ అబౌట్ ఇట్. ఆ పెయిన్ ఎప్పుడు నేను ఐ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఓడిపోయి ఆ రోజు అక్కడే ఎండ్ చేసుకున్నాను అంటే ఐ థాట్ దట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని. నిజం ఏంటో ఎగ్జాక్ట్గా తెలుసుకున్న తర్వాత కదా ఇవ్వాలని చాలా హర్ట్ అయ్యాను మీడియా ట్రైల్లో. సో దాన్ని ఆ ఫ్రెండ్షిప్ని అక్కడే వదిలేసాను ఆ రోజు. లోయెస్ట్ మూమెంట్ ఇస్ రీసెంట్ వన్, నా ఫ్యామిలీ సఫర్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, సో మై డాడ్ పట్టాల మీద పరిగెడుతున్నారు, బీపీ హై పడ్డారు. ఐ కుడెంట్ క్రై ఆన్ దట్ డే. మా మదర్కి క్యాన్సర్ ఉంది, దే డెడ్ దిస్ సర్జరీ. స్టిచెస్ ఊడిపోతే మా మదర్ ఏడుస్తే, సో నేను ఏడిస్తే మా మదర్ ఏడుస్తారు. లోపల మా అన్నేమో అరే నీకేసుకోండి, నామే వేసుకుంటాను రా, నీ కెరియర్ పోతుంది. ఐ నెవర్ బీన్ ద బెస్ట్ సన్ అండ్ ఐ కెన్ నెవర్ బీ ద బెస్ట్ సన్ టు మై డాడ్. కెన్ ఐ హగ్ యూ? I want to say that I'm really proud of you. థ్యాంక్ యూ. చాలా దూరం వచ్చారన్న మీరు, చాలా దూరం వచ్చారు. ఒక ట్రాఫిక్ దేర్ ఇస్ దిస్ కిడ్ వాజ్ లైక్ అన్న 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 అని చెప్పి ఇలా సైడ్ కాపాను, ఫుల్ మాట్లాడుతున్నాడు. ఈజ్ లైక్ చాలా బాగా చేస్తావు అన్న ఇది అది, కానీ ఇప్పుడు నాకు నచ్చట్లేదు అన్న అన్నాడు. నేను రోల్ మోడల్లా అని అనుకున్నా. దట్ వాస్ ద డే ఐ ఫిక్స్డ్, నేను కమ్బ్యాక్ ఇచ్చే తీరుతా. నేను ఇన్ని సంవత్సరాలు సినిమా ఆఫర్ కూడా ఎంత ట్రై చేస్తుంటే అసలు ఇంత లో ఫేజ్ లో సినిమా ఆఫర్ రావడం, దిస్ ఇస్ అ గాడ్ బ్లెస్సింగ్ నాకైతే. హనుమాన్ అరే నువ్వు ఓకే చాలు సెట్ అయ్యావు కదా, ఇప్పుడు ఇస్తాను నీకు ఆఫర్ అని చెప్పి ఇచ్చాడు ఈ సినిమా. నా డైరెక్టర్ నన్ను నమ్మారు, నా ప్రొడ్యూసర్ నమ్మారు, జనాలు మీరే నమ్మాలి అంతే నన్ను. Every generation has one face, one voice that defines the dreams, the mistakes, the laughter and the struggle that every student community faces. For us, that face has been Shanmugh Jashwant. From short skits with his friends to full-blown web series that became cult favorites to being one of the most subscribed Telugu YouTuber, he's seen it all. He carries with him not just the fame, but also the weight of criticism, expectations and comeback. Today he is here, not on a stage with a host, but in a town hall with people who matter the most, students. Please welcome Shanmugh Jashwant. Rules are simple, guys. There's no host. I'm only a moderator here. You guys are the host and he's the guest. So let the town hall begin. హాయ్ అన్న. హాయ్. నేను మిమ్మల్ని లాక్డౌన్ కంటే ముందు నుంచి ఫాలో అవుతుండే, లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య సిరీస్ అప్పటి నుంచి. ఐ హావ్ క్వశ్చన్ ఫర్ యూ అన్న. మీ ఫేవరెట్ మూవీ ఏంటి అండ్ లైక్ మీ హార్ట్ కి క్లోజ్ ఉన్న మూవీ? సూర్య సన్ ఆఫ్ కృష్ణ డెఫినెట్లీ, ఇంకా జెర్సీ చాలా ఇష్టం. హలో అన్న. హాయ్. సో బేసిక్లీ మీకు లో టైమ్స్ ఉంటాయి కదా, లో టైమ్స్ అప్పుడు వాట్ డూ యూ డూ లైక్ టు కోప్ అప్ విత్ దట్? డాన్స్ చేస్తాను ఒక్కడనే పిచ్చోళ్ళగా, లేదా సాంగ్స్ వింటాను, లేదా ఐ టాక్ టు మై ఫ్యామిలీ. దట్స్ హౌ ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ గెస్. అంతే. ఆ భయ ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు. First, he was the first person to come. He came at 3 o'clock. కలిసాను అన్నని ఆల్రెడీ. వాష్రూమ్ దగ్గర. Remember? Yeah, thank you. And my name is Vijay and my question is, who is your childhood crush? Childhood crush అన్నా. చైల్డ్హుడ్ క్రష్ సౌందర్య గారు. సెలబ్రిటీ కాదు అంటే స్కూల్లో, ఇంటర్లో ఆర్ వీధి పక్కన ఎవరో పేరు తీయలేను, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి.
సో 8th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఐ హ్యాడ్ ఎ క్రష్ ఆన్ వన్ గర్ల్. లైక్ ఆ అమ్మాయి ఏ స్కూల్ చదివితే అక్కడ చదివేవాడిని. ఓకే. అండ్ ఇంటర్లో కమిట్ అయ్యాం కూడా. ఓ నైస్. అపారెంట్లీ అది అవ్వలేదు, ఇట్ డెంట్ వర్క్ అవుట్. యా. అండ్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ మీ గురించి ఏమైనా రూమర్ దట్ వెంట్ ట్రూ? Rumor that is true. రూమర్ దట్ ఈస్ ట్రూ. అదే చాలా ఏంటి చాలా రిలేషన్లో ఉంటాడు ఇది అది అన్నారు. బిగ్ బాస్ తర్వాత అదే అనిపించింది. సో ఐ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ నేను ఎక్కువ అందరితోనే ఉంటాను అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ, బట్ పబ్లిక్గా ఇట్ హ్యాపెన్ ట్రూ. ఓకే. యా. హలో అన్న, హాయ్ హాయ్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ క్వశ్చన్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్. మీ పర్సనాలిటీని షేప్ అవుట్ చేసేటట్టు ఏదైనా ఒక చైల్డ్హుడ్ ఇన్సిడెంట్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? ఓకే, సో చైల్డ్హుడ్ ఇన్సిడెంట్. ఓకే, సో యాక్చువల్లీ మా ఎదురుగా ఒక కిరాణా కొట్టు ఉండేది. అండ్ నేను ₹1 లోన్ తీసుకునే వాళ్ళు. నాట్ లైక్ లోన్. అక్కడ నాకు చిన్నప్పుడు 25 పైస్ చాక్లెట్స్ చాలా ఇష్టం. సో ఆ ₹1 ఆల్మోస్ట్ 1 మంత్ ఇవ్వలేకపోయాను. అండ్ మై డాడ్ గాట్ టు నో అండ్ ఎరగొట్టారు, చీపురు తిరిగేశారు కొట్టి. ఇట్స్ నాట్ అబౌట్ డబ్బులు తీసుకున్నా అని, వాట్ హీ మెంట్ వాజ్ ఎవరికి అప్పు తీసుకోవద్దు. సో దట్ అప్పటి నుంచే నాకు ఇప్పటివరకు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. సో ఇట్ ఈస్ అ బిగ్ లెసన్ నాకు. Since you spoke about the character, who is real Shanmugh Jashwant? రియల్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు కాలేజే కదా అందరూ, మీ టైంకి ఒకలా ఉన్నా, తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకలా ఉన్నా. ఇట్ కీప్ చేంజింగ్. మేబీ ఐ ఎవాల్వ్డ్ యాజ్ అ పర్సన్, లైక్ అ బెటర్ పర్సన్ అని ఐ కెన్ సే దట్ రైట్ నౌ. షణ్ముఖ్ ఇస్ అంబివర్ట్, ఎక్స్ట్రోవర్ట్ కాదు, ఇంట్రోవర్ట్ కాదు. సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను, అయినా కూడా ఇంత టెన్షన్ లేకుండా ఉన్నానంటే చాలా 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 వర్షన్స్ని నాలో నా వర్షన్స్ అన్నీ కట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. సో ఐ గెస్ ద రియల్ షణ్ముఖ్ జశ్వంత్ రైట్ నౌ ఐ కెన్ సే ఇస్ యాక్సెప్టెన్స్ అండ్ గెటింగ్ బెటర్ ఎవ్రీ డే, అంతే. లైక్ అంటే మీరు స్టడీస్ డ్రాప్ చేశారు కదా, మీ పేరెంట్స్ని యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ తీయడానికి ఎట్లా ఒప్పించారు? ఓకే, సో యా, ఇది టఫెస్ట్ బికాస్ మా ఫ్యామిలీలో ఎవరు యాక్టర్స్ లేరు, డైరెక్టర్స్ లేరు. ప్రవీణ్ నా కజిన్, పరదా మూవీ అండ్ శుభం మూవీ డైరెక్టర్. సో తను విజ్లింగ్ వుడ్స్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఏ హోప్ మేబీ నేను కూడా అడగచ్చేమో అని. సో అమృతలో చదువుతున్నప్పుడు బ్యాడ్ బ్రేకప్ చెప్పాను కదా, 5 years అండ్ బ్యాడ్ బ్రేకప్ అది. సో ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్, అసలు ఏంటి ఇది అది అని అయిపోయాను. ఐ థాట్ దట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని. అండ్ ఆ టైంలోని యాక్టింగ్ అండ్ డాన్సింగ్ మీద నేను మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టాను. అండ్ చాలా టిపికల్గా ఒక పెద్ద ఈమెయిల్ రాశాను మా ఇంట్లో వాళ్ళకి, సేయింగ్ దట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇది అది అంటే, మా డాడీ ఫోన్ చేసి చెప్పదగ్గుతున్నారు. సో ఐ టోల్డ్ నేను చదవలేకపోతున్నాను ఇది అది అని చెప్పి, నా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ హెవీ అయిపోయిందని చెప్పాను మా ఇంట్లో. హెవీ అయిపోయిందంటే ఏంటి హెవీ అయిపోయింది, ఏదేదో మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పి బెంగళూరు అమృతలో చదువుతున్నాను. సో వాళ్ళు బెంగళూరు వచ్చారు అండ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. కావాలని కొంచెం ఇలా లెఫ్ట్కి నడిచాను అనమాట. అప్పుడు డాక్టర్ అలా చూసి, సార్ ఒక్కసారి మీతో మాట్లాడాలని చెప్పి డాడీని బయటికి పంపించి, నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, మా ఇంట్లో వాళ్ళు వినట్లేదు, సో కొంచెం మీరు ఇంట్లో ఏదో చెప్పండి అని చెప్తే, లేదు వాడికి బాగాలేదు ఇది అది అని చెప్పి సపోర్ట్ చేస్తే, దెన్ ఐ కేమ్ బ్యాక్ టు వైజాగ్ వచ్చేసిన తర్వాత అప్పుడు నా కజిన్ అదే టైంకి హీ లెఫ్ట్ ద జాబ్, సబరీష్, దిస్ ఇస్ వైవా డైరెక్టర్. సో తను కూడా జాబ్ వదిలేసి వీ డెంట్ ప్లాన్, సైమల్టేనియస్గా ఇద్దరు వచ్చేసాం. అండ్ దెన్ వీ మెట్ అండ్ వీ థాట్ వీ షుడ్ డూ సమ్ షార్ట్ ఫిల్మ్. మాకు తెలియదు వైవా హిట్ అయిపోద్ది ఇంత అయిపోద్ది అని. అదొక హోప్ వచ్చింది మా పేరెంట్స్ దట్ ఓకే వీడు ఏదో యాక్టింగ్లు చేశాడు మా ముందు, స్క్రీన్ మీద కూడా ఏదో చేయగలడేమో అని చెప్పి దే థాట్ ఓకే నువ్వు అలా కాదు, డిగ్రీ ఏదోటి BBM చేసుకో, అందరి ముందు మేము ఏదో చెప్పుకోవాలి కదా అట్లీస్ట్ అని. I didn't convince them, they had to agree because I was very stubborn అనమాట. అండ్ డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్లోని మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పించడం ఇలాంటివి చేశారు కాబట్టి ఆయన కూడా వీడు ఎందుకు ఇందులో వెళ్తున్నాడు, మేము ఎంకరేజ్ చేద్దాం అని వాళ్ళు కూడా అనుకున్నారు. బట్ ఈవెన్చువల్లీ ఇట్ హ్యాపెండ్, నాట్ లైక్ ఇమ్మీడియట్లీ, మెల్లగా చాలా టైం పట్టింది. అండ్ ఆ టైంలో యూట్యూబర్స్ అనేవారు కాదు, ఆ షార్ట్ ఫిల్మ్ గడ్రా ఇలా అనేవారు అనమాట. There wasn't much respect for a YouTube person.
ఇప్పుడంటే ఏదో అందరూ వచ్చేసి అయిపోయింది, కానీ దేర్ ఇస్ నో ఇన్కమ్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. అప్పటికి ట్రెండింగ్ అనే పేరు కూడా లేదు, అప్పటికి ఎన్ని మినిట్స్ పెట్టాలి ఇది అది ఇంత ఎక్విప్మెంట్ లేదు, అసలు ఇక్కడ కెమెరాస్ ఎన్ని ఉన్నాయి ఈ ఎక్విప్మెంట్ కూడా మాకు లేదు. సో ఇట్ వాస్ వెరీ హార్డ్ టు కన్విన్స్ దెమ్. బట్ ఎస్, సబరీష్ వైవా వల్ల ఐ కుడ్ అట్లీస్ట్ టాక్ సేయింగ్ దట్ ఓకే నేను ఇలా చేయగలుగుతాను అని. అండ్ అంటే పేరెంట్స్ మా విషయంలో, యూత్ విషయంలో కెరియర్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మేము పేరెంట్స్ని ఒప్పించడం విషయంలో కానీ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీ ఎక్స్పీరియన్స్ నుంచి? కెరియర్ అంటే ప్యాషన్ని ఫాలో అవ్వడానికి పేరెంట్స్ని ఎలా ఒప్పియాలి? లిసన్ టు దెమ్, 100% లిసన్ టు దెమ్, బికాస్ వాట్ ఎవర్ దే సే ఇట్స్ 100% ట్రూత్. బట్ వాళ్ళకి తెలియని ప్రపంచం ఇప్పుడు ఎవాల్వ్ అవుతుంది, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. ఒక 10 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఓన్లీ అందులోని 7 ఎగ్జాంపుల్స్ నెగిటివ్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. బట్ దెర్ ఇస్ అ బిగ్ స్కోప్. ఇప్పుడు పీపుల్ ఆర్ ఎర్నింగ్ లైక్ ల్యాక్స్ ఆన్లైన్లోనే. అది అర్థమయ్యేలా చెప్తే మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ సమ్వేర్ పేరెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. దే కాంట్ బి లైక్ లేదు నా కూతురు నేను పంపించను ఆ సినిమా ఫీల్డ్కి పంపించను, లేదంటే ఇందులో పంపించను, నేను ఇన్ఫ్లుయెన్సర్ చేయాలనుకోవట్లేదు. బట్ వీ షుడ్ మేక్ దమ్ యాక్సెప్ట్, అంటే వాళ్ళకి నచ్చినట్టే. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ ఆర్ రైట్, దే ఆర్ ఆల్వేస్ రైట్, అదైతే చెప్పగలను. వైవా టీమ్ ఎలా ఫామ్ అయింది అండ్ వాట్ వాస్ ద బ్యాక్ స్టోరీ బిహైండ్ ద టీమ్? లైక్ ఐ సెడ్, నేను కాలేజ్ వదిలేసి వచ్చాను అండ్ హర్ష అండ్ సబ్రీష్ ఆర్ నేబర్స్. సో నాకు హర్ష నేను ఇంటర్ అప్పటి నుంచి తెలుసు, నేను 17 ఆ టైం నుంచే. వెన్ సబ్రీష్ కేమ్ అండ్ హర్ష కూడా కాల్ సెంటర్లో చేస్తున్నాడు అప్పుడు జాబ్. చేసినప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం, ఏదో ట్రై చేద్దాం అని చెప్పి వైవా కన్నా ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేము. అది రిలీజ్ చేయలే బికాజ్ వీ థాట్ అది అంత గొప్పగా లేదు అని. దెన్ వీ డిడ్ వైవా. ఆ వైవా కూడా దేర్ ఇస్ నో పర్మిషన్స్, ఇది అది బయట ఒకటి నించోబెట్టాము. ఏయూ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలోని బయట ఒకరు నించోబెట్టాను, లోపల మేము ఫాస్ట్ షూట్ చేసేస్తున్నాం. అది రిలీజ్ అయ్యేసరికి మేము ఏం జరుగుతుంది అసలు, 3 lakh వ్యూస్ ఏంటి, అండ్ ట్రైలర్కి వాళ్ళ ఆ టైంకి ధూమ్ 3 ట్రైలర్ అనుకుంటా, ఆ టైంకి అది ఇది ట్రెండింగ్లో ఉన్నాయి. అసలు మాకు అర్థం కాలేదు. సో దట్స్ అ వైవా టీమ్ ఫామ్. వైవా టీమ్ డింట్ ఫామ్ బికాస్ వీఆర్ యాక్టర్స్, వైవా టీమ్ ఫామ్ బికాస్ వీఆర్ వెరీ అవైలబుల్. మేము అంటే ఏదో యాక్టర్ అయిపోవాలని చేయలేదు, ఒక్క జస్ట్ స్టార్ట్ అంతే. అండ్ నేను హర్ష, ప్రవీణ్ అండ్ సబరీష్ మా అన్న అందరూ కలిసి చిన్నప్పటి నుంచి ఒక 50 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. నేనే దెయ్యం కింద షార్ట్ ఫిల్మ్ చేశాను చిన్నప్పుడు. ఐ వాజ్ 2nd క్లాస్ అనుకుంటాను. సో మాకదో హాబీ. అందరూ క్రికెట్ ఆడేవాళ్ళు, లేదంటే పాటలు పాడేవారు, మేమేమో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం ఎవ్రీ వీకెండ్స్. సో మాకది సరదా హాబీలో ఉండేది. దట్ ఈస్ వాట్ ప్రవీణ్ ది ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది కదా నెట్ఫ్లిక్స్లోని. సో ఆల్మోస్ట్ ఆ స్టోరీ మా స్టోరీ. ఈ ఫస్ట్ బెంచ్ బాయ్స్ అడగండి. అంటే చిన్నప్పుడు జనరల్గా అందరికీ డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలని అట్లా ఉంటుంది కదా, మీకు స్పెసిఫిక్గా యాక్టింగ్ మీద అసలు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? మేము మాది హాబీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. నేను యాక్టర్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే అయిపోతాను అని. దిస్ ఈజ్ సంథింగ్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. దిస్ లైఫ్ వాట్ ఐమ్ లివింగ్ ఇట్స్ ఆల్వేస్ అ డ్రీమ్. నేను కలలకు అనే డ్రీమ్ ఇది. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ వెన్ ఐ రియలైజ్ దిస్, అంటే టు బి ఆనెస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చే వరకు ఐ వాజ్ జస్ట్ లైక్ యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నాను. నాకు సుబ్బు 2017 or 18 అందరి ముందు సవాల్ చేశాడు, నిన్ను హీరోని చేస్తా. ఆ రోజు నా మీద కాన్ఫిడెన్స్ లేదు, దట్ నేను అంత లేదు, జస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటాను, ఏదో రోజు వెనక్కి వెళ్ళిపోతానేమో వైజాగ్ అనుకున్నా. యాక్చువల్లీ సుబ్బు ఓన్లీ స్వామి యాజ్ అ హీరో. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య తీసిన సుబ్బు. సో ఆ రోజు నేనేదో అందరూ కొంచెం పార్టీలో ఉన్నాం కదా, తాగేసి ఉన్నాం కదా, అలా చెప్పాడేమో అనుకున్నా. బట్ చూస్తే నిజంగానే హీ డిడ్. హీ యాక్చువల్లీ మేడ్ మీ బిలీవ్ దట్ ఐఎమ్ అన్ యాక్టర్ అని. సో I guess సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చే వరకు నో. ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఐ థాట్ ఐ కెన్ బికమ్ అన్ యాక్టర్. మీ యొక్క ఫస్ట్ వైరల్ మూమెంట్ ఏంటి? ఓకే, దెర్ ఈస్ 2 వైరల్ మూమెంట్స్. ఫస్ట్ ఈజ్ వైవా డెఫినెట్లీ. అరే ఎవడ్రాడు ఇలా తల ఊపుతున్నాడని ఫస్ట్ వచ్చింది అదొక్కటి ఫస్ట్ వన్. బికాజ్ నేను అప్పుడే గీతం జాయిన్ అయ్యాను. ఐ వాజ్ 18 years old వైవా చేసినప్పటికీ.
ఎలా ఉండేదంటే కాలేజ్లోని వాడరా వాడరా అని చూసేవారు. ఒకడు వచ్చి అన్న బాగా చేసావు వెళ్ళిపోయాడు. అరే ఏం బాగా చేయడం. సో దట్ వాజ్ వన్ వైరల్ మూమెంట్. సెకండ్ ఈజ్ సాఫ్ట్వేర్ డెవలపర్ 9th ఎపిసోడ్ ఐ షుడ్ క్రై. నా లైఫ్లో నేను ఏడవలే ఆన్ స్క్రీన్. నాకు రాదు ఏడడం. ఆన్ స్క్రీన్లో నాకు ఏడవే రాదు. ఇప్పుడేమో ఎమోషనల్ స్టార్ అంటే. సో ఐ డోంట్ నో, అంటే నాకు గ్లిజరిన్ పెట్టుకొని ఏడాలని లేదు. నేను ఏం చేశానంటే ఆ 9th ఎపిసోడ్ ఒక 1 week ముందు మా షూట్ అంతా 5 days డార్క్ రూమ్లో ఉండిపోయాను. సో దట్ ఐ షుడ్ ఫీల్ దట్ ఇంకా లోపల అలా అలా అని ఫీల్ అవ్వాలని. అప్పుడు అమ్మ సాంగ్ ప్లే అవుతుంది కార్లో. యాక్చువల్లీ దట్ ఈస్ వెన్ ఐ క్రైడ్ సో మచ్. అండ్ ఆ ఎపిసోడ్ అసలు 2 hours 1 hourలో 1 million వెళ్ళిపోయింది. అసలు మేము అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఒక్కడిని అలా ఉండిపోయి నాకు నచ్చలేదు అంటున్నాను. అరే ఎందుకు నచ్చలేదు, నేను సరిగ్గా వెళ్ళలేదు, ఆ వాయిస్ ఓవర్ నాకు నచ్చలేదు. సో దీస్ 2 వైరల్ మూమెంట్స్ విచ్ చేంజ్ మై లైఫ్. ప్యాటర్న్ మార్చేసింది నా లైఫ్ని. దిస్ ఈజ్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. నాకు అలా స్టేజెస్ ఆఫ్ లైఫ్లోని నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. సాంగ్ మాత్రమేనా, లేకపోతే బ్రెయిన్లో ఏం నడుస్తుంది? ఏడవాలంటే చాలాసార్లు మనం ఏమైనా ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుంటాం కదా. టెల్ ఆనెస్ట్లీ వాట్ వర్ యూ థింకింగ్? లేదు, యాక్చువల్లీ మై గ్రాండ్ మదర్ పాస్డ్ అవే 2017లోని. అదే టైంకి మా మదర్కి క్యాన్సర్ ఉందని తెలిసింది. సో ఇవన్నీ నేను ఐ కుడెంట్ క్రై ఆన్ దట్ డే బికాజ్ మై మదర్కి దే డెడ్ దిస్ సర్జరీ. స్టిచెస్ ఊడిపోతాయి మా మదర్ ఏడుస్తే. సో నేను ఏడిస్తే మా మదర్ ఏడుస్తారు. ఐ యూస్ టు గో టు వాష్రూమ్, ఐ యూస్ టు క్రై అండ్ కమ్ బ్యాక్. అంటే అదొక ఫేజ్. ఆ పెయిన్ ఎప్పుడు నేను ఐ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అంటిల్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆ ఎపిసోడ్ వరకు సుబ్బు నోస్ దిస్. సో ఆ పెయిన్ అంతా అలా క్యారీ చేసుకొని ఆ రోజు ఐ లెంట్ ఇట్ అవుట్ మొత్తం. సో దట్ వాజ్ మై లేదు వెరీ ఎమోషనల్ మూమెంట్ అది. యా. హలో షణ్ముఖ్ గారు. హాయ్. సో నా క్వశ్చన్ వచ్చేసి, బిగ్ బాస్కి రీఎంట్రీ ఛాన్స్ వస్తే మళ్ళీ వెళ్తారా? ₹1 కోటి ఇచ్చిన కొన్ని పనులు చేయను అందులో ఫస్ట్ అదే. నో, ఐ వుడెంట్ గో. యాక్చువల్లీ ఫస్ట్ టైం నన్ను అడిగినప్పుడు కూడా ఐ సెడ్ ఐ వోంట్ కమ్. ఇది లిటరలీ 7 meetings అయ్యాయి. వాళ్ళు ఇంకెలా కన్విన్స్ చేశారంటే నెక్స్ట్ మీతోనే సినిమా. ఓకే కనెక్షన్ సినిమా అంటున్నారు, సరే వెళ్దాం. లేకపోతే ఐ వాజ్ బికాజ్ నాకు ముందే తెలుసు దట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ దట్ షో. ఐఎమ్ నాట్ అన్ ఎంటర్టైనర్. నేను కూర్చొని అందరినీ ఎంటర్టైన్ చేయలేను. నేను ఏంటంటే నాకు యాక్షన్ కట్ అంతే, ఆ బ్యాచ్ నేను. బట్ యా, ఐ వుడెంట్ గో. ఐ వుడ్ నెవర్. ఎవరైనా అడిగినా కూడా వెళ్ళకంటాను. బికాస్ నా క్యారెక్టర్ ఎవరైనా అనుకుంటే నా టైప్ ఉన్నారు, ఇలా రిజర్వ్డ్గా ఉన్నారంటే వెళ్ళొద్దు. బికాస్ దట్స్ నాట్ ద షో ఫర్ పీపుల్ లైక్ ఇంట్రోవర్ట్స్ ఆర్ యాక్టర్స్. ఇట్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఎంటర్టైన్. కంటిన్యూస్గా 24 గంటలు అన్ని రోజులు ఎంటర్టైన్ చేయడం is an art which everyone can't do. So another question, was Big Boss a blessing or a curse? Yeah. Right, అందరూ అనుకునేదే. డెఫినెట్లీ పీపుల్ థింక్ దట్ దట్స్ అ బిగ్గెస్ట్ రాంగ్ మూవ్. అండ్ ఈవెన్ ఎట్ అ పాయింట్ ఈవెన్ ఐ థాట్ దట్ వాస్ ద రాంగెస్ట్ మూవ్ ఐ డిడ్. బికాజ్ సూర్య సిరీస్ తర్వాత నాకు ఒక పెద్ద మూవీ ఆఫర్ వచ్చింది. నేను అది డిలే అవుతుంది ఇది అనుకొని ఐ డోంట్ నో, వెరీ రాంగ్ మూవ్ అది. ఐ వెంట్. ఐ కాంట్ సే కర్స్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఐ షుడ్ బీ దేర్. అక్కడ నా పర్టికులర్ నేను ఏదైతే చేశానో అది వాళ్ళ మీద తోయడం కరెక్ట్ కాదని నా పాయింట్. కర్స్ ఇట్ హ్యాపెన్ టు మై పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ, బట్ ఇట్స్ నెవర్ ఎ బ్లెస్సింగ్. అన్నప్పుడు మీ బిగ్ బాస్ హౌస్ మేట్స్తో వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ మెమొరీ ఏంటి మీకు? హౌస్ మేట్స్తో? యా, ప్రతిరోజు లైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అసలు క్రేజియస్ట్ అంటే ఏం చెప్పాలి. యాక్చువల్లీ నేను ఆ హౌస్లో ఉన్నప్పుడు మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ బయటకు వచ్చాక నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఎప్పుడు నా గురించి నేను గొడవ పడలేదు. నేను అందరి కోసం గొడవపడి పెద్ద రెచ్చిపోయాను. బయటకు వచ్చి అరే నీతో ఎవ్వడికి ఇష్టం లేదు, నీ పక్కన ఉన్న వాళ్ళతో ఇష్టం ఉన్నది, నువ్వెందుకు రా కెలుక్కున్నావు. సో దిస్ ఇస్ నో ఫన్ పార్ట్. ఐ గెస్ ఓన్లీ ఫన్ పార్ట్ విచ్ ఇస్ నాగ్ సార్. టు బి ఆనెస్ట్, హీ లైక్ మీ సో మచ్ అండ్ ఐ కుడ్ సీ ఇట్ ఎవిడెంట్లీ. ఆల్ ద ఫన్ హ్యాపెండ్ ఇన్ ద వీకెండ్స్ విత్ నాగ్ సార్ ఓన్లీ. అసలు మిగతాది అంతా ఇట్ ఇస్ ఆల్ ప్యాటర్న్స్ ఆఫ్ రాంగ్ మూవ్స్.
Do you actually regret to like going to Big Boss? అంటే రిగ్రెట్ అయ్యారా బిగ్ బాస్? See, first point తగలడుతుంది డెఫినెట్లీ. బట్ రైట్, సి ఐ డెంట్ చూస్ దట్ పాత్. ఇఫ్ ఐ చూస్ ఇంకొక వేరే పాత్ ఏదైనా చూస్ చేసుకుని ఉన్నా, ఎక్కడో మిస్టేక్స్ అనేది ఆబ్వియస్లీ అవుతూ ఉంటాయి హ్యూమన్ లైఫ్లోని. మనం అది నేర్చుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. బికాస్ ఐ మూవ్డ్ ఆన్, ఎవ్రీ వన్ మూవ్డ్ ఆన్. జనాలు షుడ్ మూవ్ ఆన్ ఫ్రమ్ ఇట్ అనిపిస్తుంది. బికాస్ రిగ్రెట్ ఎస్, బట్ సమ్వేర్ ఇప్పుడు నేను 10 years బ్యాక్ వెళ్ళి ఏం చేసి ఉండేవాడు అని అడిగితే ఐ వుడ్ సే ఐ వుడ్ ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ డిడ్ మిస్టేక్ రైట్ నౌ. ఇట్స్ అ లెర్నింగ్. అది మనం ఒక లెసన్లా తీసుకోవాలి తప్ప అది రిగ్రెట్ ఇది అది అని యూ కీప్ అక్కడే అయిపోతాం. మనం దాని నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అంటే వీ షుడ్ డెఫినెట్లీ పుట్ ఎన్ ఎండ్ టు ఇట్, అట్లీస్ట్ మనం. If there is anything, అంటే మీరు అండూ చేయకూడదు, ఇట్స్ అ గుడ్ లెసన్, ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ఇట్ అంటారా? లేకపోతే మేబీ ఐ షుడ్ హ్యావ్ స్టూడ్ అప్ ఫర్ మై సెల్ఫ్ మోర్, ఆర్ మేబీ ఐ షుడ్ హ్యావ్ జస్ట్ నాట్ స్పోకెన్ ఫర్ అదర్స్. దిస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండూ ఫ్రమ్ యువర్ జర్నీ దేర్ బికాస్ ఇట్ హ్యాస్ లెడ్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. వాట్ వుడ్ ఇట్ బి? అంటే నా లైఫ్లో నాకు ఏవేవో అన్నిటికీ నాకు ఒక లెసన్ లాగా అండ్ బెటర్ పర్సన్ అయ్యానని నేను అనుకుంటున్నాను. బికాజ్ మేబీ నేను బిగ్ బాస్ ముందు వాట్ ఎవర్ ఐ వాజ్, I didn't have much learnings. నేను పెద్దగా నేర్చుకోలేదు అని నా ఫీలింగ్. బట్ ఆఫ్టర్ దట్ ఐ లెర్న్డ్ అ లాట్. ఐ బికేమ్ కొంచెం బయటకు వచ్చాను, అంతా వచ్చాను. మేబీ అప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ఐ వాజంట్ రెడీ ఫర్ దట్. బట్ ఆఫ్టర్ ఆల్ దీస్ లెర్నింగ్స్ ఐఎమ్ ప్రాపర్లీ రెడీ అండ్ ఐ నో హౌ టు ట్యూన్. అండ్ ఎస్, ఐ వుడ్ అండూ గోయింగ్ టు బిగ్ బాస్. ఫిల్మ్ ఆఫర్ ఏదో అన్నారు, వాట్ వాజ్ ఇట్? కుడ్ యూ రివీల్ ఇట్? యాక్చువల్లీ 2-3 వచ్చాయి అప్పుడు. బట్ నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ నన్ను సుబ్బుని పిలిచి ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్ హీ గేవ్ ఆఫ్ చెక్ ఇలా డూ అని. నేను ఇంకా విత్డ్రా చేసుకోలేదు బికాజ్ ఏమైనా పని చేస్తేనే చేసుకోవాలని. డెఫినెట్లీ దట్ వాస్ బిగ్ ఆపర్చునిటీ ఐ మిస్డ్ అనిపించింది. బట్ సమ్వేర్ ఎస్, ఇప్పుడు మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ నా మూవీతోని ఐ విల్ కమ్ బ్యాక్ అనుకుంటున్నాను. అన్న, లైఫ్లో ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారు, ట్రూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు వాళ్ళని ఎలా గుర్తిస్తారు? ప్లస్ మీ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్? ఐ ఆమ్ సమ్వన్ హూ విల్ గివ్ ఫ్రెండ్షిప్ అవుట్ అండ్ అవుట్. నేను ఒక పాయింట్లో నాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రెండ్షిప్ ఇచ్చేసేవాడిని. వాడు బాగుండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి, ఇది ఎప్పుడు అనుకునేవాడిని. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వెన్ దట్ ఆల్ దట్ సీన్ కేస్ హ్యాపెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ పబ్లో డ్యాన్స్ చేస్తున్నాడు, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తాడని. దిస్ ఐ రియలీ లెర్న్ దట్ ఫేక్ ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్ అవన్నీ పక్కన పెట్టేస్తే, నువ్వు లేనప్పుడు నీ పేరు వాడు ఎలా కాపాడుతున్నాడో వాడే నీ ఫ్రెండ్. నువ్వు ఉన్నప్పుడు జై జై కొట్టేవాడు కాదు నీ ఫ్రెండ్. సో బిగ్గెస్ట్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్ ఇస్ దిస్. ఐ డిడ్ గెట్ హర్ట్ అలాట్. చాలా చాలా బాధ అనిపించింది చాలా. కెన్ యూ నేమ్ సమ్వన్? మీ చిన్నప్పటి నుంచి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు? చిన్నప్పటి నుంచి అయితే చరణ్ అని ఉన్నాడు, క్యాప్టెన్ చెర్రీ అని. ఇంకా ఉన్నారు, బట్ డెఫినెట్లీ సుబ్బు ఇస్ ద ఓన్లీ గై హూస్ ఆల్వేస్ దేర్. నా కోసం ఉంటాడు. సో సుబ్బు ఇస్ లైక్ ద బెస్ట్ ఫ్రెండ్ ఐ హ్యావ్. టచ్ వుడ్. సుబ్బు నేను అసలు చాలా ర్యాండమ్ కలిసామన్నమాట. 2015లోని వెన్ వైవాలోని ఒక వీడియో చేస్తున్నాం, బ్యాడ్మింటన్ థియరీ అనుకుంటా, హర్షది నాది. సుబ్బు, సబరీష్ వాజ్ డైరెక్టర్, సుబ్బు ఇస్ రైటర్ ఇన్ వైవా అప్పుడు. సో సుబ్బు వచ్చి ఐడియా చెప్తుంటే, ఎవరు గురు అసలు సింక్ అవ్వట్లేదు, దూరం పెట్టుకోండి ఇది అన్నాను నేను. కట్ చేస్తే హీఈస్ ద వన్ హూ చేంజ్డ్ మై లైఫ్. ప్యాటర్న్ మార్చాడు. అండ్ దట్ గై ఇంత సీన్లు ఇన్నైనా కూడా షన్నుతోనే సినిమా చేస్తానని ఇన్ని సంవత్సరాలు తిరిగాడు. చాలామంది ప్రొడక్షన్ హౌస్లు అప్పుడే వద్దు, ఆ అబ్బాయి కొంచెం నెగిటివిటీ ఉంది, కొంచెం దాన్ని తగ్గిస్తే అప్పుడే కదా చేయాలి ఇది అది అన్నా కూడా నేను ఇంకొక పాయింట్లో చెప్తాను, గురు నాతో వద్దు, నువ్వు చేసేసుకో సినిమా, ఇట్లా వద్దు, నువ్వు నా కోసం వెయిట్ చేసి నీ కెరియర్ వద్దు. అండ్ వన్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఇస్ సుబ్బు విషయంలోని. ఇది ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ చేస్తున్నాను ఆహాకి. అండ్ హీ స్టేస్ ఇన్ ల్యాంకో, దాని పక్కనే మాకు స్టేడియంలోని వీ వర్ షూటింగ్.
సో నాకు బట్టలు మార్చుకోవడానికి దే వాస్ సమ్ స్పేస్ అక్కడ. సో ఆ సుబ్బు ఒకసారి ఎంట్రీ పాస్ పంపించు, నేను లోపలికి వచ్చి చేంజ్ చేసుకుంటాను. ఎంట్రీ పాస్ పంపించాడు, వెళ్ళాను, ఐ చేంజ్డ్ అండ్ ఐ కేమ్ బ్యాక్. సడన్లీ మా డైరెక్టర్ అరుణ్ పవర్ వచ్చి సుబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయారు అన్నాడు. లిటరలీ వాళ్ళ ఫాదర్ బాడీ ముందు హీ సెంట్ మీ ఎంట్రీ పాస్, హీ డింట్ టెల్ మీ బికాస్ నేను అక్కడ షూట్ చెడగొట్టుకుంటాను. సో ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్. సో అంటే నా లైఫ్లో ఇన్నైనా కూడా ఎవరైనా ఉన్నారు అంటే సుబ్బు షూర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కొంచెం క్వశ్చన్స్ ఎమోషనల్ అయిపోతున్నాయి కాబట్టి, హెవీ అవుతున్నాయి కాబట్టి. దిస్ గేమ్ ఇస్ సింపుల్ గైస్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్ కాల్డ్ బ్లఫ్ మాస్టర్ అనమాట, వేర్ యూ ఆర్ ద బ్లఫ్ మాస్టర్ ఇన్ దిస్ గేమ్. నేను ఒక 5 questions అడుగుతాను మిమ్మల్ని. ఆ 5 questions యూ కెన్ ఈదర్ టెల్ ద ట్రూత్ ఆర్ వాట్ ఈస్ ఫాల్స్, కానీ యూ మస్ట్ యాక్ట్ లైక్ ఇట్ ఇస్ ట్రూ. అప్పుడు ఆడియన్స్ విల్ డిసైడ్ ఇఫ్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్ విత్ వాట్ యూ హ్యావ్. షో యువర్ హ్యాండ్స్. యా, పర్ఫెక్ట్. అంటే ఇట్లా తిప్పకండి, ఫ్యాన్ గాలేం రాదు, ఏసీ ఆన్ ఉంది. You will show if you have guessed him, if you have guessed it right that he's saying truth or if he's saying false, you will get a point. And if you do not guess it, he gets a point. 5 questions, whoever gets 3 points wins. Okay? Ready? Yeah. Yes! Okay, మరి ఇంత కూడా కొంచెం దగ్గరే ఉన్నా నేను. All right, starting off. Did Shannu clear his 10th in first attempt? అరే ఎస్ అన్న వాళ్ళందరూ, అరే అంత బ్యాడ్ అరా నేను. సో మాక్సిమం పీపుల్ ఆర్ అగ్రీయింగ్ దట్ హీ డిడ్ నాట్ క్లియర్ అని చెప్పారు, నిజం అంటున్నారు, అంతే కదా? ట్రూ అయితే ఎస్, ఫాల్స్ అయితే నో. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? Did Shannu మార్నింగ్ నేను సర్టిఫికేట్ పెడతాను స్టోరీలో. Did Shanmugh Jashwant clear his 10th in first attempt? Yes, I did. Claps కొట్టండి ఎవరు. So Shanmugh Jashwant gets the first point. Maximum kabatti. Okay. Did Shanmugh Jashwant ever get suspended from college? College suspend? Okay. A lot of people are saying yes. కొంతమంది డీటెయిల్ అని కూడా అంటున్నారు. So what is the answer? I've never been suspended. Yeah. He did not suspend. He said I don't want college and he came out. అదే. That is personal choice. Suspend అయితే ఇప్పుడు అవ్వలేదు. మీరు బిస్కెట్ అయిపోతున్నారు. 2 points to Shanmugh. Moving on. Did Shanmugh ever run away from home after a big fight? Okay, so you are telling he పక్క run away అంటున్నారు మీరు. గట్టి నమ్మకం ఉంది మీకు. Did you ever run or no? Finally. Do you want to share a story about it? Like, where did you go? యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ, అంటే నిజంగా టాపర్ స్టోరీ ఇది. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లోని ఐ వాజ్ ఎస్ఎస్సి కదా, సో ఎంపీసీ కాబట్టి ఎస్ఎస్సి కదా, నాకు 75కి 73 వచ్చింది. చూస్తే -2 రాలేదని చెప్పి ఇంట్లో పెద్ద గొడవ పెట్టుకున్నాను. ఏంట్రా నీ ప్రాబ్లము, ఫిజిక్స్లో అదే తెచ్చుకోవచ్చు కదా, మ్యాథ్స్ ఒకటే తెచ్చుకుంటావు ఏంటి అని చెప్పి పెద్ద గొడవ అయిపోతే నేను నడుచుకుంటూ బీచ్ రోడ్ వరకు వెళ్ళిపోయాను. ఏం చేశారు? జస్ట్ అలా వాక్ చేసుకొని -2 ఎందుకు -2 తీసాడు అని చెప్పి రీకరెక్షన్ పెట్టుకుంటే అందులో నేను ఫైనల్ ఆన్సర్లో +2కి -2 పెట్టాను. సో Shanmugh Jashwant is a topper. బాస్ మ్యాథ్స్ ఒకటే, మిగతావన్నీ పట్టు. 10th ఎంత కొట్టారు మీరు? 10th was 78, ఇంటర్ వాజ్ గుడ్ 89. వావ్, ఓకే. దాని తర్వాత ఇంకా చదవడం ఇంట్రెస్ట్ పోయి లైఫ్ చదవడం స్టార్ట్ చేశారు. ఓకే, ఆల్ రైట్. లైఫ్ నాకు చదివించింది. ఓ యా, నువ్వు కాలేజ్ పోవు కదా, నేను ఇక్కడ నేర్పిస్తాను. ఓకే, 3 done. He has 2 points, you all have 1. Next question will decide if he is a winner or not. If he is a winner, we'll stop the game there, okay? Did Shanmugh Jashwant ever get into a physical fight in school or college? Yes, of course. Okay. Did you get into a physical fight? No. టాపర్ అని ఇప్పుడేగా చెప్పింది. ఎట్లా అలా ఎలా ఉన్నారు మీరు? ఆ డిగ్రీ ఏమో he said he stopped. నేను అసలు ఎవరితో గొడవ పడినా అసలు నెవర్. ఇంట్రోవర్ట్ కూడా అన్నారు నా కోసం. సో హీఈస్ క్లియర్లీ ద విన్నర్. ఇంకో క్వశ్చన్ అడగాల, లైక్ తీసుకుందాం. ఇది ఇచ్చేస్తారా? సీట్ ఇచ్చేస్తారా? సూపర్. అదే ఫస్ట్ బెంచెస్. బిల్ ఇక్కడ ఫస్ట్ బెంచ్ కానీ క్లాస్ లో లాస్ట్ బెంచ్ పక్క. ఓకే, సో క్లియర్లీ
You are the winner. Congratulations. మీకోసం ఒక క్రేజీ హ్యాంపర్ మేము ఇచ్చేస్తాం. Super. Now we can move on to the questions. How did your breakup affect you? Like recent one. Professionally or personally ఎలా affect చేసి? యా డెఫినెట్లీ ఇట్ వాస్ పబ్లిక్ కాబట్టి అందరికీ దెర్ ఇస్ అ ఛాన్స్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇట్ నా ఒక్కడికే కాదు కదా, బికాస్ రిలేషన్షిప్లో నేను ఒక్కడనే ఉండను కాబట్టి, ఇద్దరు ఉండరు కాబట్టి ఇట్ మైట్ ఎఫెక్టెడ్ ఆబ్వియస్లీ ఇట్ వుడ్ ఎఫెక్ట్ ఆపోజిట్ పర్సన్ ఆల్సో. బట్ మీరు అందరూ అనుకున్నట్టు ఆ బిగ్ బాస్ వల్ల ఏం కాదు. సో దిస్ వాజ్ హ్యాపెనింగ్ సిన్స్ 2020. బట్ సమ్వేర్ ఐ థింక్ వీ బోత్ మూవ్ ఆన్ అండ్ పీపుల్ షుడ్ మూవ్ ఆన్. ఈ మూవ్ ఆన్ ప్రాసెస్లోని జనాలు మూవ్ ఆన్ అవ్వట్లేదు అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయింది నాకు. సో ఐ గెస్ ఇట్ డిడ్ ఎఫెక్ట్. ఐ 100 times టోల్డ్ మై సెల్ఫ్ ఎందుకు ఎలా ఇది అది అని. బట్ డెఫినెట్లీ ఆపోజిట్ పర్సన్ హ్యాపీనెస్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు. వెన్ ఇట్ ఈస్ అపార్ట్, దగ్గర ఉన్నప్పుడు ఇట్స్ అబౌట్ 2 people. వెన్ ఇట్ ఈస్ అపార్ట్ వీ షుడ్ బీ బాదర్డ్ మోర్ అబౌట్ దేర్ ఫీలింగ్స్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ హర్ నేమ్ ఆర్ తనకి పీస్ ఉండాలి. బికాస్ ఇట్స్ బీన్ లైక్ 4 years అయిపోయి అండ్ మీ ఇద్దరు అయితే చాలా మూవ్ ఆన్ అయ్యి చాలా నీట్గా హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం. బట్ మీరందరూ మూవ్ ఆన్ అయితేనే బాగుంటుంది. జనాలు షుడ్ మూవ్ ఆన్ ఆర్ నీడ్ టు మూవ్ ఆన్? ఐ గెస్ ఎవ్రీవన్ మూవ్డ్ ఆన్ అపారెంట్లీ విత్ టైమ్. చాలామంది బ్రేకప్ అయినప్పుడు 10,000 మంది వచ్చి కమెంట్స్ చేశారు, ఇప్పుడు 1000 మంది చేస్తున్నారు. సో ఎనీ ప్రాసెస్ ఇట్ హ్యాపెన్స్ ఈవెన్చువల్లీ, బికాస్ డెఫినెట్లీ మాది పబ్లిక్ రిలేషన్షిప్ కాబట్టి. అండ్ తప్పులేదు అందరూ మాట్లాడడంలోని. అలా అని చెప్పి అయిపోయింది కదా అని 100 సార్లు దాన్ని మళ్ళీ గుర్తు చేసి ఇద్దరిని బాధ పెట్టకూడదు. దే హ్యావ్ టు మూవ్ ఆన్. డెఫినెట్లీ నీడ్ టు మూవ్ ఆన్ ఆల్సో. Should to move on. Must move on. You better move on. ఈ బ్రేకప్ తర్వాతే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు కదా, ఎందుకని? ఎందుకని అంటే షణ్ముఖ్ యశ్వంత్ షుడ్ నాట్ డూ అన్ అరేంజ్ మ్యారేజ్? అలా అని కాదు, ఎందుకు అరేంజ్ మ్యారేజ్ అన్నా? ఎందుకు అసలు? వై అంటే వై నాట్ అంటే బికాజ్ లవ్ మ్యారేజ్ నాకు సెట్ కాలేదేమో, మేబీ నేను లవ్ మ్యారేజ్ కరెక్ట్ కాదేమో. నాకు పెళ్ళి అనేది చాలా డివైన్ థింగ్ సిన్స్ చైల్డ్హుడ్. నేను అందరికీ చెప్పి నాకు పెళ్ళి అయితే ఇలా ఉంటా అలా ఉంటా అని. సో అంటే నాకు లవ్ మీద హోప్ పడిపోయింది, హోప్స్ తగ్గిపోయాయి. అంటే మళ్ళీ వస్తుందా రాదా ఇవన్నీ కన్నా కెరియర్ మీద ఎక్కువ ఉన్నాను కాబట్టి మళ్ళీ లవ్ ఉంటుంది, రావచ్చేమో, ఉండొచ్చేమో, పెళ్ళి చేసుకోవచ్చేమో, లవ్ మ్యారేజ్. సో దట్స్ ద గ్రే ఏరియా విచ్ ఈవెన్ ఐ హ్యావ్ టు గో ఫ్రమ్ గ్రే ఆర్ వైట్ ఆర్ బ్లాక్ అని. సో నథింగ్ అగేన్స్ట్ లవ్ ఆర్ అరేంజ్డ్. ఓన్లీ థింగ్ ఐ వుడ్ సే ఇస్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. నా ఫీల్డ్ని అండర్స్టాండ్ చేసే పార్ట్నర్ దొరికితే లవ్ ఏంటి ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్లో నొప్పించాను అన్న. కొంచెం అరేంజ్ మ్యారేజ్ అయితే కొంచెం డ్రమ్స్ నుంచి దూరంగా ఉండండి. ఏదేది? డ్రమ్స్ నుంచి దూరంగా ఉండండి. అది దట్ హ్యాపెన్స్ ఇన్. ఇప్పుడు మన ఇండియా జనాభా ఎంతమంది, ఎన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అందులోని 2-4 కేసు అయ్యి అందరినీ మనం నిందవేయడం తప్పు. సో లేదు, అమెజాన్ బ్లాక్ చేంజ్ చేస్తాను పెళ్ళి అయితే డ్రమ్స్ ఆర్డర్ చేయనివ్వకుండా. బ్లూ షర్ట్ వేసుకొని అడుగుతున్నాను. అదే బ్లూ డ్రమ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు ప్రేమకి నమస్కారం చెప్పలేదు అంతే కదా? ఇప్పుడు దట్ ఈస్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ టు టేక్. నో, సినిమా అయ్యే వరకు అయితే ప్రేమకి నమస్కారం. అచ్చా, ఓకే. సినిమా రిలీజ్ అయిపోయాక తెలీదు, అప్పుడు పెళ్ళికి నమస్కారం. పార్ట్ 2. చూడండి, మీరు చెప్పారు కదా 2 రిలేషన్షిప్లు ఉండే అని చెప్పి, మాకు తెలిసినంత మటుకు. సో హౌ డూ యూ డిఫైన్ లవ్? ఇది యాంకర్ శివ కూడా అడిగాడు, లవ్ అంటే చెవులో పువ్వు అన్నాను. బట్ యా దట్ వాస్ ఆ మూమెంట్లోని అప్పుడు అనిపించింది. బట్ లవ్ ఇస్ సంథింగ్. నాకు అబండెన్స్ ఆఫ్ లవ్ వచ్చింది ఎవ్రీ టైమ్ ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్ అంటిల్ మై ఎక్సెప్ట్ మై ఫస్ట్ వన్. నాకు అబండెన్స్ ఆఫ్ లవ్ వచ్చింది. నాకు ఏదో తక్కువైంది అని నేనైతే చెప్పను, మేబీ నేనే తక్కువ ఇచ్చానేమో. సో నా పరంగా లవ్ ఇస్ నాట్ అబౌట్ ఫస్ట్ 3 monthsలో వచ్చే రష్, లేదంటే
అబ్బా ఈ అమ్మాయి మెసేజ్ చేసింది, నేను ఇప్పుడు రిప్లై చేస్తాను, 1 minute ఇచ్చేస్తాను, 10 seconds, ఇది కాదు. లవ్ అంటే అర్థం చేసుకోవడం, లవ్ అంటే సాక్రిఫైస్, అంతే. లవ్ ఇస్ సాక్రిఫైస్ ఫర్ మీ. సో రిలేషన్షిప్లో మీరు ఇచ్చే అడ్వైస్ నువ్వు నన్నే అడుగుతున్నావు అది కాదు. ఆల్రెడీ 2 బ్రేకప్స్ అయినాయి కదా. అరే ఏంట్రా ఇది? అంటే బ్రేకప్ తర్వాత అడ్వైస్. మనం ఎంతసేపు విల్ హేట్ ఆపోజిట్ పర్సన్, ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్, డజంట్ మ్యాటర్. బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చేసారు. స్టాప్ ఫైండింగ్ రీజన్స్. అంటే ఎంతసేపు ఆ సిచ్యువేషన్ మీద బ్లేమ్ చేసుకోవడం బెటర్ ఏమో, రాదర్ దాన్ పీపుల్. మీకు ఇచ్చే అడ్వైస్ అయితే మీరు ఇంకా పిల్లలు కాబట్టి డోంట్ రష్ టు థింగ్స్. నీ క్వశ్చన్ మూవ్ ఆన్ అవ్వడానికి ఎలా అంటే బ్రేకప్ అయినాక మూవ్ ఆన్ అవ్వడానికి అడ్వైస్ ఏంటి? స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడు మనల్ని లవ్ చేసుకోకుండా ఆపోజిట్ పర్సన్ లవ్ చేస్తాం రిలేషన్లో ఉన్నప్పుడు. ఓకే, బ్రేకప్ అయిపోయిన తర్వాత తను ఇలా చేసింది అదే వద్దు. స్టార్ట్ ప్రయారిటైజింగ్ యువర్ సెల్ఫ్, బిల్డ్. లేదంటే నలుగురు వద్దు, 2 ఫ్రెండ్స్తోనే మాట్లాడుకో. సో కీప్, అంటే ఫ్యామిలీతో ఎప్పుడు బాండ్ ఇంకా పెంచుకుంటూ ఉండడం బెటర్. బికాస్ నాకు తెలిసి నో పర్సన్ కెన్ గివ్ యూ ద బెస్ట్ అడ్వైస్ దాన్ యువర్ మదర్ ఆర్ ఫాదర్. హాయ్ షన్ను గారు. హాయ్. సో లేదు, సో సీజన్ 5 బిగ్ బాస్ అట ఎక్కువ క్రష్ అనిపించే అప్పటి నుంచి. ఓకే ఓకే, నిజంగా సో లవ్ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ఈ యంగర్ వర్షన్స్కి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు, అంటే ఏం అడ్వైజ్ ఇస్తారు ఇప్పుడున్న జనరేషన్? ఫర్ లవ్ అదే, నన్ను అడిగితే డోంట్ రష్ థింగ్స్ అంటాను. అన్నీ వెంటనే అయిపోవాలి, వెంటనే అన్నీ అవ్వవు. వెన్ ఇట్ ఈస్ ఫర్ లాంగర్ పీరియడ్ ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఫస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. 2 people can marry only they are good best friends where you can share everything. అండ్ ఒక పాయింట్ తర్వాత, లవ్ తర్వాత ఎక్కువ డ్రైవ్ చేసేది ఆ ఫ్రెండ్షిప్. సో నేను నేర్చుకుని లెసన్ అదే. ఫాలోఅప్ క్వశ్చన్, ఇప్పుడున్న జనరేషన్లో జెన్సీ టర్మ్స్ లైక్ బెంచింగ్, సిచ్యువేషన్షిప్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? లైక్ అంటే దిస్ నథింగ్ కాల్డ్ బెంచింగ్, సిచ్యువేషన్షిప్. అదంతా మనమే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం. బికాస్ వీ డోంట్ వాంట్ కమిట్మెంట్స్, వీ డోంట్ వాంట్ రిలేషన్షిప్ అన్నప్పుడు ఇవన్నీ చేస్తాం. అది అంతా అటువైపు చేశారు, మనం స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళందరూ అదంతా తీసేసి నౌ దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఎరా. సో వీ షుడ్ స్టాప్. మన పేరెంట్స్ ఎలా ఉన్నారు, మా మదర్ ఫాదర్ బెంచింగ్, సిచ్యువేషన్షిప్ చేయరు కదా. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో బీ లైక్ అవర్ పేరెంట్స్ అంతే. మీ ఫస్ట్ బ్రేకప్ ప్రైవేట్, సెకండ్ది పబ్లిక్ కదా. సో రెండిట్లో ఏది బాగా ఎఫెక్ట్ చేసింది? అసలు ప్రైవేట్ గుంజుకోవడం బెటరా, పబ్లిక్ గుంజుకోవడం బెటరా? ఫస్ట్ బ్రేకప్ నాకు 5 years ఏదైతే అమ్మాయి అంటే క్రష్ ఉండేదో, ఐ వాజ్ ఇన్ రిలేషన్ ఫర్ 9 months, ఇది అది. సో డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళిపోయాము. అండ్ సడన్లీ ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ అవర్, నాకు గొడవ ఇది అది నచ్చట్లేదు, ఇది అది అని. నేను కూడా సరే ఏదో గొడవలే అనుకుంటే, ఒక వారం తర్వాత షీ కాల్డ్ మీ అండ్ సెడ్ ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ అని. అండ్ సడన్గా కాన్ఫరెన్స్ కాల్లో తన కొత్త బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో దట్ స్మాష్డ్ మీ. సో అదంతా పోల్చుకుంటే ఇవన్నీ పబ్లిక్ ఏదైతే మీరు అనుకుంటున్నారో అదంతా కాదు. అండ్ ఐఎమ్ టెలింగ్ నో దట్ వాట్ ఎవర్ యూ పీపుల్ నో, అంతకంటే ఎక్కువే ఆపోజిట్ పర్సన్ చాలా ఎక్కువ లవ్ వచ్చింది కాబట్టి దిర్ ఇస్ నో మిస్టేక్ ఫ్రమ్ హర్. సో ఫస్ట్ వన్ వాజ్ వెరీ వెరీ హార్డ్ అండ్ ఇట్ టుక్ ఫర్ మీ లైక్ 4-5 years టు మూవ్ ఆన్ ఇంకా అమ్మాయి నుంచి. బట్ యా, అపారెంట్లీ వీఆర్ ఓకే. ఐఎమ్ ఓకే బికాస్ ఐఎమ్ డన్. నా ఫేక్ వరల్డ్లోనే నేనే బ్రేకప్ చెప్పాను. ఫ్రమ్ ద లాస్ట్ 5-6 years I've been seeing your work and everything. మీరు ఎప్పుడు చూసినా కూడా లవ్ రిలేటెడ్, లవ్ ఓరియంటెడ్, సాఫ్ట్వేర్ డెవలపర్ అవని, సూర్య అవని, ఇప్పుడు ప్రేమకు నమస్కారం అది కూడా లవ్ చుట్టూనే తిరుగుతుంది. మీకు ఎప్పుడు అనిపించలేదు దట్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఇమేజ్ అని చెప్పి? అంటే ఇట్ ఫీల్స్ లైక్ యూఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. హ్యావెంట్ యూ ఎవర్ థాట్ ఆఫ్ లైక్ టేకింగ్ అ బ్రేక్ ఫ్రమ్ ఇట్ ఆర్ సంథింగ్ లైక్ దట్? 100% అనిపిస్తుంది. బట్ యూ టెల్ మీ, నీ చుట్టుపక్కల ఎన్ని స్టోరీస్ ఉంటాయి? లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, డిఫరెంట్ జానర్స్ ఉంటాయి డెఫినెట్లీ. బట్ నా గ్రిప్పింగ్ నేనేమనుకుంటా అంటే ఐ షుడ్ మేక్ సంథింగ్ వేర్ ఎవ్రీ వన్ షుడ్ రిలేట్ అని. సో మనం చేసే ప్రతి ప్రాజెక్టు అది దానిలా కాకుండా వేరేలా ఎలా ఉంటుంది అనేది. బట్ మీరు ఎప్పుడైతే ప్రేమకు నమస్కారం చూస్తే యూ వుడెంట్ గెట్ దిస్ డౌట్ బికాస్
ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. మీరు అనుకుంటున్న లవ్ అలా ఉండదు, అలా అని అవే ఉండదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హోల్, లైక్ ధనుష్ గారు స్టోరీస్ చూడు. వెన్ యూ సీ ధనుష్ గారు మూవీస్ అన్ని, ఇట్ కమ్స్ రొటేట్స్ ఇన్ ద ఫ్యామిలీ. దట్ డజంట్ మీన్ దట్ హీస్ డూయింగ్ ఓన్లీ ఫ్యామిలీ సినిమాస్. ఇట్స్ హౌ హీ పోర్ట్రేస్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క డిఫరెంట్ వేలోని స్టోరీని ఎలా నరేట్ చేస్తున్నారు. ఇప్పుడు సయ్యారా చూడు, లవ్ స్టోరీ పెద్ద హిట్ చేస్తారు. నువ్వు సయ్యారా లాంటి సినిమా ముందు చూడలేదా అంటే చూసావు. ఇట్స్ హౌ యూ షో, ఇట్స్ హౌ యూ ప్రెజెంట్ టు ద ఆడియన్స్. ఎలా హై పాయింట్స్ పెట్టుకున్నావు, ఎక్కడెక్కడ ఎమోషన్ పెట్టుకున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఐ వుడ్ లవ్ టు డూ డిఫరెంట్ స్టోరీస్. బట్ ఫస్ట్ మీరు ఏదైతే యూట్యూబ్ స్కేల్లో చూసారో అది నేను మూవీ 70mm నా మెయిన్ ఏదైతే నాకు వచ్చో అది చూపించాలి కదా. చూపించిన తర్వాత ఐ కెన్ డూ ట్రయల్స్ అనేది నా పాయింట్. You had a tattoo on your hand, right? do you regret atla? No, I don't regret, but నేను మూవ్ ఆన్ అయిపోయాను అని చెప్పాలి అంటే ఈ టాటూ తీయించుకుంటా ఇప్పుడు. బట్ నో, ఇట్ వాజ్ అట్ దట్ మూమెంట్, ఇట్ వాజ్ దట్ స్పెషల్ మూమెంట్ అండ్ ఇట్స్ ఫైన్. లైక్ ఇద్దరికి యా. ఒక పాయింట్లో మీరు యూత్ని చాలా ఇన్స్పైర్ చేశారు ఎట్ యువర్ పీక్, అండ్ తర్వాత అన్ ఇష్యూ హిట్ అండ్ యూ నెవర్ క్లారిఫైడ్ అబౌట్ ఇట్. సో వాట్స్ యువర్ సైడ్ ఆన్ ఇట్? ఫస్ట్ పాయింట్, ఐ నెవర్ న్యూ దట్ ఐ వాజ్ ఇన్స్పైరింగ్ సమ్వన్ అనేది. ఐ నెవర్ థాట్ దట్ నేను ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను ఇది అది అని. యూ టెల్ మీ సాఫ్ట్వేర్ డెవలపర్ వచ్చిన తర్వాత సడన్గా అందరూ సాఫ్ట్వేర్ డెవలపర్ షన్ను, మిస్టర్ షన్ను ఇలా అన్నారు. నాకు తెలీదు. ఐ నెవర్ టేక్ పాజిటివ్ సైడ్ ఆఫ్ మీ. నాకు ఒక్క ఎపిసోడ్ కూడా నచ్చదు సాఫ్ట్వేర్ డెవలపర్లో, ఇప్పటికీ అదే చెప్తా. సో ఐ ఆల్వేస్ సీ మై సెల్ఫ్ యాజ్ అ క్రిటిక్, ఒక న్యూట్రల్ బేస్లో నన్ను హీరోగా చూసుకోను. సో అదంతా సడన్గా అదంతా వచ్చేసింది. బట్ టు బీ ఆనెస్ట్, టు టాక్ అబౌట్ దట్ ఇష్యూ, అది అక్కడ ఏం జరిగింది, అది నాదా ఇంకెవరిదైనా అది తెలీదు. అండ్ ఐ నెవర్ వాంటెడ్ టు టాక్. సో దాన్ని, ఆ ఫ్రెండ్షిప్ని అక్కడే వదిలేసాను ఆ రోజే. సో ఇన్ కేస్ అది నేను మాట్లాడితే నేను ఫ్రెండ్గా ఓడిపోయి ఉంటాను. సో యా, దట్ ఇష్యూ ఐ డోంట్ వాంట్ టాక్ బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని, దాన్ని ఐ లెట్ ఇట్ గో. హాయ్ అన్న. హాయ్. నేను యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్యాన్, నిజం చెప్తున్నా. వైవాహర్ష ఇవన్నీ చూసి, లైక్ మా రిలేటివ్స్ వాళ్ళు కూడా, నాకు ఒక అన్న ఉన్నాడు, ఆయన కూడా మీలానే ఉంటాడు సేమ్. హీ స్టార్టెడ్ ఆఫ్ బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ హిమ్. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ కన్నా ముందు ఐ వాంట్ టు సే దట్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా దూరం వచ్చారన్న మీరు, చాలా దూరం. అదే వేరే వాళ్ళకి అవుతే ఐ డోంట్ థింక్ చేసేవారు. ఇక్కడ కూడా మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని మీరు ఆన్సర్ చేయడం అనేది కూడా చాలా పెద్ద విషయం. ఐ వాంట్ టు ఆస్క్, నాట్ జస్ట్ బ్రేకప్ అన్న, ఈ ట్రోలింగ్ అన్న ఇవన్నీ అయినప్పుడు, లైక్ ఇన్స్టాగ్రామ్లో అన్న, ట్విట్టర్లో అన్న, యువర్ నేమ్ కేమ్ అప్ రైట్. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? లైక్ హౌ డిడ్ ఇట్ ఫీల్? డిడ్ యూ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఆర్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? యా, లైక్ డెఫినెట్లీ, బికాస్ దట్ ఈస్ సంథింగ్ నాట్ యూ వుడ్ ఫేస్ ఎవ్రీ డే అండ్ సంథింగ్ నాట్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ దట్ వుడ్ హ్యాపెన్ అని. నేను ఐ యాక్చువల్లీ గేవ్ అప్ అనమాట. ఇంకో వద్దు అని వైజాగ్ వెళ్ళిపోయి, ఐ థాట్ వద్దు, ఇది నాకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, అసలు ఏంటిది ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రతిసారి నాకే అవుతుంది, ఇలా ఎందుకు అవుతుంది, ఇది అది అని ఐ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ మై సెల్ఫ్. సో ఐ వాజ్ గోయింగ్ ఆన్, అలా డ్రైవ్కి వెళ్తున్నాను కొంచెం ఏడుస్తూ ఇది అది అని. అండ్ సడన్లీ ఒక ట్రాఫిక్ దగ్గర దిస్ కిడ్, ఓకే, సమ్ మీ ఏజ్ టైపే, వచ్చేసి హీ వాజ్ లైక్ అన్న 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 అని చెప్పి ఇలా సైడ్ కాపాను, ఫుల్ మాట్లాడుతున్నాడు. హీజ్ లైక్, నువ్వు చాలా చాలా బాగా చేస్తావు అన్న ఇది అది, కానీ నువ్వు ఇప్పుడు నాకు నచ్చట్లేదు అన్న అన్నాడు. దట్ ఈస్ ద టైమ్ ఐ థాట్, ఓకే, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సింగ్. నేను ఏదో పాత్రలోనే ఎక్కడో ఒక్కడినైతే ఒకడికి నేనంటే ఇష్టం, కానీ ఇప్పుడు నేను నచ్చట్లేదు, నేను చేంజ్ అవ్వాలి, నేను కంబ్యాక్ ఇవ్వాలి. దట్ వాజ్ ద డే ఐ ఫిక్స్డ్, నేను కంబ్యాక్ ఇచ్చే తీరుతా. నేను ఓడిపోయి ఆ రోజు అక్కడే ఎండ్ చేసుకున్నాను అంటే దిస్ నో పాయింట్ ఆఫ్ మై జర్నీ. ఇన్ని సంవత్సరాలు ఇంత స్ట్రగుల్స్, ప్రతిదీ పిన్ చేసుకుంటూ వెళ్తే ఆ పెయిన్ అదంతా నాకు, నా ఫ్యామిలీకే వచ్చింది. కాబట్టి ఐ షుడ్ అగైన్ ప్రూవ్ దిస్ ఇస్ నాట్ మీ. నేను ఇంకోటి కదా, అసలు నేను ఫస్ట్ టైం నేను యాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేనేంటి, అదే ఉందాం అనుకున్నాను, అదే ఉండాలని ఫిక్స్ అయ్యి దెన్ ఐ కేమ్, కంబ్యాక్ ఇచ్చాను. విచ్ నా డైరెక్టర్ నన్ను నమ్మారు, నా ప్రొడ్యూసర్ నమ్మారు, జనాలు మీరే నమ్మాలంతే. అన్న ఇంకోటి, మొన్న మౌలి అన్నది మూవీ వచ్చింది చూసారా, లిటిల్ హార్ట్స్? చూసాను. సో మొన్న ఆ మూవీ అయ్యాక ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ రీల్స్ వస్తున్నాయి అన్న, మీరు చూస్తున్నారు లేదు తెలీదు, ఎప్పుడు షన్ను అన్నది మూవీ, ఎప్పుడు షన్ను అన్నది మూవీ ఎప్పుడు అని. సో ఐ వాంట్ యూ టు నో దట్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీ లైఫ్ లోయెస్ట్ మూమెంట్ ఏంటి?
అంటే లవ్ విషయంలో నా స్టడీ యాక్టింగ్స్ లేకపోతే ఇట్లా రూమర్స్ వచ్చినప్పుడు ఏ లోయెస్ట్ మూమెంట్? లోయెస్ట్ మూమెంట్ ఇస్ రీసెంట్ వన్. నా ఫ్యామిలీ సఫర్ అయింది. అంటే నా ఒక్కడి వల్ల ఇంతమంది సడన్గా చాలా సఫర్ అయిపోయారు. ఇట్ వాస్ వెరీ ఫిల్మీ. మా ఫ్యామిలీ విషయంకి వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ దూరం పెట్టేవాడిని, ఎందుకంటే నా స్ట్రగుల్ అన్నీ చూపించేవాడిని కాదు. బికాజ్ ఫ్యామిలీతో అంత కనెక్టెడ్గా లేను ఒకసారి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత. అండ్ ఆ ఇష్యూ అయిన తర్వాత దిస్ ఇస్ లైక్ సో మై డాడ్ నైట్ ట్రైన్ తీసుకొని వచ్చేస్తున్నారు టు హైదరాబాద్. సో ఈ ప్లాట్ఫామ్ కాకుండా వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయారు. అండ్ హీ నీడ్ టు రీచ్ బికాస్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. పట్టాల మీద పరిగెడుతున్నారు, బీపీ హై అయి పడిపోయారు. అసలు ఆ పీక్ స్టేజ్లోని హీ థాట్ ఓన్లీ వన్ థింగ్, నా కొడుక్కి నేను ఒక్కడనే ఉన్నాను, నేనే ఉన్నాను, వాడిని చూసుకోవాలి అని చెప్పి హీ గాట్ అప్, పరిగెట్టుకుని ట్రైన్ పట్టుకొని. అంటే ఇంత చేసిన ఫ్యామిలీకి నేను ఏం చేశాను, నేను ఏం చేయాలి, ఇది ద లోయెస్ట్ థింగ్ ఐ సఫర్డ్. అండ్ లోపల మా అన్నేమో, అరే నీకేసుకోండి, నా మీద వేసుకుంటాను రా, నీ కెరియర్ పోతుంది. సో యా, సో మై ఫ్యామిలీ ఆల్వేస్ was there. So that was the lowest. I never been the best son, and I can never be the best son to my dad. So yeah, that was the lowest thing I faced. కొంచెం వాటర్. పర్లేదు. ఓకే, రెడీ. అంటే మీ అన్న గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అంటే మీరు పేరెంట్స్కి ఇట్లా లేకపోతే అన్న బాగా ఎక్కువ చనువు ఉంటారా, లేకపోతే పేరెంట్స్? అసలు నేను ఎవరితోనే ఉండేవి కానీ ఫ్రెండ్స్తోనే ఉండేవి. సో ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ లైక్ అంత ఎక్కువ క్లోజ్ అయ్యేవాడిని కాదు. ఎందుకో తెలియదు, నన్ను నేను ఒక బబుల్లోనే ఉండిపోయేవాడిని. బట్ ఆఫ్టర్ ఆల్ దిస్ యా, ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ ప్రయారిటీ ఐ గేవ్. అందుకే మీ అందరు చెప్తున్నాం, యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్, యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్. అంతే. అంటే లైక్ మీ అన్న అంటే ఇంకెక్కువ ఇష్టం మీ మదర్ అందరూ ఈక్వల్లీ, అసలు ఎవరు తక్కువ ఎక్కువ కాదు, అందరూ. అంటే మనం పడినప్పుడే కదా తెలుస్తుంది అసలు ఎట్లా ఉండు ఏంటి అనేది. పడినప్పుడే వాళ్ళ సపోర్ట్ ఎలా వచ్చింది అనేది ఐ రియలైజ్డ్. మీరు ఇంత మాట్లాడాక కూడా నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్న కొట్టేస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ విజయ్ కమ్ టు మై రూమ్ అని అన్నారు అనకూడదు. యాక్చువల్లీ సో మీ అరే పర్లేదు. మీ యాక్చువల్ ట్రయల్ అండ్ మీడియా ట్రయల్ రెండు ఎక్స్పీరియన్స్ చేశారు కదా లైఫ్లో, ఏది హర్టింగ్గా అనిపించింది? అండ్ అలా అయినప్పుడు మీ మైండ్లో ఏం రన్ అయింది? లైక్ ఏం చేస్తే బాగుండు, లైక్ ఏం రన్ అయింది? వాట్ డిడ్ యూ ఫెల్ట్? See, you always know how media trail goes, how the actual goes. ఎందుకంటే నా ఒక్కడిదే కాదు, చాలా సినారియోల్లో చూసాం వేర్ ఇట్ ఈస్ ఎగ్జాజరేటెడ్ అని నా ఫీలింగ్. అలా అని చెప్పి వాళ్ళని తప్పట్లేదు, దట్స్ ద ఫార్మాట్ ఐ గెస్. అండ్ నేనేం చేయకపోతే వాళ్ళు ఏవి కూడా వేయలేరు కదా. సో అలా కూడా వాళ్ళని నేనేమనలేను. బట్ నిజం ఏంటో ఎగ్జాక్ట్గా తెలుసుకున్న తర్వాత కదా వేయాలని చాలా హర్ట్ అయ్యాను మీడియా ట్రయల్లో. ఇట్ చాలా ఎఫెక్ట్ అయింది బికాస్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది కాబట్టి. యాక్చువల్ ట్రయల్ ఏమో 2% అయితే మీడియా ట్రయల్లోనే అదేదో సమ్ 80-90%లా చూపించడం వాస్ కొంచెం యా, ఇట్ డిడ్ ఎఫెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, కెన్ ఐ హగ్ యూ? చిన్న ఫ్యాన్ కోరిక అన్నా. ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ షర్ట్ వేసాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. మీ ఇన్మెచ్యూరిటీ థాట్స్లో ఉన్నప్పుడు వెన్ యూఆర్ ఇన్మెచ్యూర్డ్ అండ్ యూ టుక్ సమ్ డెసిషన్స్, అవేమైనా ఇంపాక్ట్ అయ్యాయా ఇప్పుడు? లైక్ డు యూ ఫీల్ లైక్? డెఫినెట్లీ ఇట్ డిడ్ ఇంపాక్ట్. అలా అని చెప్పి ఐ కాంట్ బీ మెచ్యూర్ వెన్ ఐమ్ ఇమ్మెచ్యూర్. నేను 21 yearsకి నాకు 2 2s or 4 తెలుసు, 2 cube 9 అని తెలీదు, సారీ 8 అని తెలీదు. అందుకే కట్ దిస్ పార్ట్. సో ఆ మూమెంట్లో ఒక్కొక్కలా ఉంటుంది, బట్ యూ టెన్ టు లెర్న్ కాబట్టి యూ కాంట్ పనిష్ యువర్ సెల్ఫ్ బికాజ్ నేను 21లోని 30లో లేను అని. నేను రోల్ మోడల్ అవ్వగలను అనే బిలీఫ్ మీకు ఎప్పుడు వచ్చింది?
దట్ ట్రాఫిక్ సిగ్నల్ ఆ పిల్లడు వచ్చాడు, వాడు వచ్చి నువ్వు అన్న రోల్ మోడల్ అన్న ఇది అది అన్నాడు. ఏంటి నేను రోల్ మోడలా అని అనుకున్నా, బికాజ్ ఎన్ని ప్యాటర్న్స్ ఆఫ్ సినారియోస్లోని ప్రతి దశలో పెంట అనేటప్పుడు రోల్ మోడల్ ఎలా అవుతానో అనుకున్నా. బట్ ఎప్పుడైతే వాడు సూర్య సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంపాక్ట్ చేసిందన్న నా లైఫ్లోని ఇలా ఇది అది అన్నప్పుడు, మెయిన్లీ సూర్య బికాస్ ఆఫ్ దట్ జాబ్ సర్చింగ్ సిరీస్, అప్పుడు ఐ ఫెల్ట్ ఎస్ నేను ఎంతో కొంతమందికి 10 మందికైనా అవుతున్నాను కదా. సో నేను ఎందుకు ఇలా ఉన్నా, ఐ షుడ్ చేంజ్ కదా. నార్మల్గా ఉండడం ఓకే, బట్ చూస్తున్నారు నిన్ను వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ స్పేస్, యూ కాంట్ బి ద పర్సన్ విచ్ ఐ డోంట్ నో దట్స్ నాట్ మీ ఏమో. సో అది నేను డెఫినెట్లీ చేంజ్ అయ్యాను బికాజ్ ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో మీ లైఫ్ గ్రాఫ్ చూసినాం కదా అన్న, వెన్ యు ఆర్ లో, కెన్ యూ నేమ్ ఎనీ పర్సన్ హూ వాజ్ యువర్ హ్యాపీ ప్లేస్? వెన్ ఐ వాజ్ లో, సుబ్బు కాకుండా అయితే సుబ్బు అండ్ ఫ్యామిలీ కాకుండా అంటే మీరు ఎవరైనా అమ్మాయి పేరు వెతుకుతున్నప్పుడు లో టైంలో ఎవరు ఉంటారు? అమ్మాయిలో ఉండరు కదా, చెప్పలేం. ఏమో నా లైఫ్లోని లేరు. లో టైంలో సుబ్బు, ఫ్యామిలీ, రోహిత్, తర్వాత బోను, ప్రవీణ్ బోను అని, అంతే వీళ్ళే. నేనే వాళ్ళందరినీ వైర్స్ కట్ చేస్తాను ఇంకా వద్దులే అని. సో యూ బిలీవ్ ఇన్ గాడ్ రైట్? Yeah. హనుమాన్ ఎక్కువ లైక్ ఈ బ్యాడ్ ఫేస్ తర్వాత ఇట్లా ఇదంతా కాదు అన్నట్టు డివోషనల్ అయ్యారా, లేకపోతే ముందు నుంచే డివోషనల్ ఇట్లా గాడ్ బిలీవ్ ఉండేనా? ఐ వాజ్ అంటే అంత స్ట్రిక్ట్గా ఐ డెంట్ బిలీవ్. అలా అని చెప్పి ఎవరైనా అంటుంటే అలా అనేవాడు కాదు. అసలు ఈ ఫేస్ అయిపోయిన తర్వాత సడన్గా అంటే అంటారు కదా, దేస్ అ సేయింగ్, యూ డోంట్ మీట్ గాడ్ విల్, అంటే ఆయనే చూస్ చేసుకుంటారు, యూ డోంట్ చూజ్ హిమ్. అలా నాకు హనుమాన్ మీద చాలా చాలా వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాలు సినిమా ఆఫర్ కూడా ఎంత ట్రై చేస్తుంటే అసలు ఇంత లో ఫేజ్లో సినిమా ఆఫర్ రావడం, విచ్ ఇస్ నాలాంటోడికి 6 crores బడ్జెట్ పెట్టడం ఏంటి అనేది బిగ్గెస్ట్ థింగ్ నాకు. విత్ దట్ స్టార్ కాస్ట్, వీళ్ళు వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. దెన్ అంటే స్టార్టింగ్ నుంచి ఆ ప్యాటర్న్లోని హనుమాన్ ఎప్పుడైతే భక్తి అయిందో, నా ఇన్నర్ పీస్ నేను తెలుసుకున్నా. ఐ బికెమ్ సో పీస్ఫుల్, ఐ చేంజ్డ్ యాజ్ అ పర్సన్. సో డెఫినెట్లీ ఈ ఇష్యూ అయింది కాబట్టి వెళ్ళాను అని చెప్పలేను, ఎందుకంటే ముందు కూడా ఇష్యూస్ అయ్యాయి. బట్ దిస్ టైమ్ గాడ్ యాక్చువల్లీ చూస్ మీ అనిపించింది. సో హూస్ యువర్ రోల్ మోడల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? డాడ్, 100% డాడ్. స్టార్టింగ్ అంతా ఐ థాట్ అసలు ఇంత ఆలోచించేవాడిని కాదు, రోల్ మోడల్ ఇవన్నీ ఇన్ని సెగ్మెంట్స్ వచ్చేవి కాదు. బట్ ఎప్పుడైతే ఐ టెల్ వన్ స్టోరీ ఆఫ్ మై ఫాదర్, లైక్ వాళ్ళ బ్రదర్స్, 4 brothers. సో వాళ్ళు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, విచ్ మై గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు దివాళీ సామాన్లు చేసేవారు, కౌస్ ఉండేవి, పాలు పితికి అమ్మేవారు. సో ఆ లైఫ్ స్టైల్ నుంచి నన్ను ఆ స్టేజ్ నుంచి నాకు ఒక పొజిషన్లో పెట్టేశారు. హీ నెవర్ వాంటెడ్ మీ టు హ్యావ్ దట్ లైఫ్. అసలు మా ఫాదర్కి నా మీద ఉన్న ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు. అది మేబీ నేను ఒక ఫాదర్ అయితే నాకు తెలుస్తుందేమో, బట్ ఐ కెన్ నెవర్ బీ మై ఫాదర్. లైక్ హీ ఈజ్ ఆల్వేస్ మై రోల్ మోడల్. అంటే నేను ఎప్పుడు చెప్పలేదు ఇది, అండ్ నో వన్ నోస్, బిగ్ బాస్లో కూడా ఎప్పుడు చెప్పలేదు, మదర్ గురించి చెప్పాను. కానీ అసలు మా డాడ్, హ్యాట్స్ ఆఫ్ టు హిస్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. నానా, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. యూ గేవ్ లైక్ BMW కార్ ఇచ్చినారు కదా, వాట్ ఈస్ దర్ ఫీలింగ్? ఇట్లా అదే మెయిన్ అందరూ బిఎండబ్ల్యూలో తక్కుతున్నాడు, వీడు పెద్ద పుడింగ్. అసలు కాదు. నా యాక్చువల్లీ మెయిన్ పాయింట్ ఏంటంటే, డెఫినెట్లీ మై డాడ్ చాలా 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 కష్టాల నుంచి చూశారు. మా డాడీ చేసే బిజినెస్ కూడా మార్నింగ్ ఎప్పుడు 7కి వెళ్ళేవారు, నైట్ 10-11కి వచ్చేవారు నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా. సో ఎక్కువ అంత కనెక్టెడ్ ఉండేవాడిని కాదు, అయినా కూడా ఫ్యామిలీకి టైం ఇచ్చేవారు అంత తక్కువ స్పేస్లో కూడా. సో ఆ ఏజ్లో నాకు అర్థమయ్యేది కాదు. అండ్ లేటర్ అంటే ఒక పెద్ద అయ్యే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే, మా డాడీ ఎంత కష్టపడింది అంతా నాకు బెటర్ లైఫ్ ఇవ్వడానికే. దాంట్లోనే నేను BMW తీసుకున్నాను, అండ్ మా డాడీకి అది ఇచ్చేసాను కూడా.
అండ్ యా దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ అంటే అదేదో గిఫ్ట్లా కూడా కాదు, దట్స్ స్మాల్ 1% ఆఫ్ వాట్ ఐ కెన్ డూ టు మై డాడ్ అంతే. మీ డాడీకి మీరు BMW కార్ గిఫ్ట్ ఇచ్చారు కదా, కెన్ వీ నో యువర్ అంటే మీది ఎంత శాలరీ యాన్యువల్ శాలరీ అట్లా? సాఫ్ట్వేర్ డెవలపర్ వరకు దే వాజ్ నాట్ లైక్ బిగ్ నెట్వర్క్, బట్ డెఫినెట్లీ నాకు 2017లో అనుకుంటా ఇన్ఫినిటమ్ SD సార్ చాలా హెల్ప్ చేశారు. ఆ టైంకి నేను ఏం పెద్ద వీడియోస్ కూడా చేయలేదు, అండ్ హీ గేవ్ మీ అప్పుడే 70,000 ఇలా శాలరీ మంత్లీ. సో దట్ వాజ్ లైక్ ఎ హోప్ నాకు, దట్ హీ డెంట్ గివ్ మీ మనీ, హీ గేవ్ మీ ఎ హోప్ దట్ యూ కుడ్ సర్వైవ్ ఇన్ దిస్ హార్డ్ ఇందులోని, బికాజ్ నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి. సో నాకు ఆ మనీ చాలా హెల్ప్ అయ్యి ఆ టైంలో ఈవెన్చువల్లీ ఇట్ గ్రూ. బట్ సిరీస్లోని ఒక టైప్ ఆఫ్ మనీ వస్తుంది, దాని తర్వాత సిరీస్లో అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఈజ్ డెఫినెట్లీ మై కంఫర్ట్ జోన్. బట్ నేను ఇంకా ఆ కంఫర్ట్ జోన్లో ఉంటే మనీ ఎర్న్ చేయొచ్చు కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేను. కాబట్టి టు బీ ఆనెస్ట్ లాస్ట్ 1 year నుంచి నాకు అంత ఇన్కమ్ ఏం లేదు, చాలా తక్కువ ఇన్కమ్. బట్ ఐఎమ్ టేకింగ్ ఇట్. చూడాలి, నేను పడితేనే అప్పుడు లెగిస్తానని నాకు తెలుసు. ఎప్పుడైతే మనీ ఉంటుందో మనం ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి వీ డోంట్ టెండ్ టు వర్క్ హార్డ్. సో సినిమా అనేది ఐఎమ్ లైక్ అ స్మాల్ బేబీ వేర్ ఐ షుడ్ షైన్. ఇంకా ఇప్పుడు యూట్యూబ్కి ఎలా స్టార్టింగో అలా నేను సినిమాకి. సో డెఫినెట్లీ ఇప్పుడైతే కష్టంగా ఉంది నాకు. ఏదో కనిపిస్తుంది షర్ట్ వాచ్ కానీ అస్సలు అంత ఇన్కమ్ లేదు. బట్ ఇప్పటికీ మా డాడ్ నీకేం కావాలని నేను ఇస్తాను అంటే, ఇంత ఏజ్ వచ్చింది 30 వచ్చి ఇంకా నేను ఇంట్లో అడగలేము కూడా ఒక పాయింట్లో. సో ఎస్, ఇన్కమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ పాత్ యూ చూస్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ యూట్యూబర్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ మంత్లీ ఇన్కమ్ ఇంత అని. బట్ నా గోల్ ఎప్పుడు యూట్యూబర్ అవ్వాలని కాదు, నా గోల్ ఎప్పుడు యాక్టర్ అవ్వాలని. అండ్ నేనేదో హీరో చన్నుగడ్ హీరో కట్అవుట్ అస్సలు కాదు, నాకు అంత లేదు అస్సలు. అందరూ అనుకుంటారు వీడి చాలా యాటిట్యూడ్, వీడి ఇందులో ఉంటాడు, వీడు ఎవరితో మాట్లాడు. నాకు చాలా భయం, నాకు జనాలు ఫేస్ చేయడం నచ్చదు. నేను బయట జనాలందరూ ఇప్పుడు కూడా నాకు మీరు మాట్లాడుతుంటే మీరు ఏమైనా నా గురించి అవి ఆలోచిస్తున్నారు ఇది ఆలోచిస్తున్నారు అని మైండ్లో ఉండి నేను ఐ సప్రెస్ మై సెల్ఫ్, ఐ డోంట్ బీ ఓపెన్. సో సమ్వేర్ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ చూస్ యువర్ పాత్. ఇన్ఫ్లుయెన్సరా, యూట్యూబరా, అన్నీ అది ఇట్స్ ఆన్ యువర్ టాలెంట్ అంతే. సో ఇప్పుడు యాజ్ యూ సెడ్, ఇప్పుడు మీరు ఎప్పటివరకు వర్క్ చేసినా అన్నీ సుబ్బుతోనే చేస్తారు కదా, లైక్ మీకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినా సుబ్బుతోనే స్టిక్ అయి ఉన్నారా, లేకపోతే అవి సుబ్బు ఒక్కడే చేస్తాడు ఇతరులు ఎవరు చేయాలని మైండ్ సెట్ ఉన్నారు? అలా అంటే నాకు ఇంక ఆఫర్లు రావు. బట్ లేదు, సుబ్బు నేను చేసింది సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య. స్టూడెంట్ సిరీస్ ఏదైతే చేశానో మీ స్టూడెంట్స్ అది చేసింది సుబ్బు కాదు, సుబ్బు రాశాడు అది. బట్ లీలా వినోదం సుబ్బు చేయలేదు. సమ్వేర్ సుబ్బు నోస్ మై పాజిటివ్స్ అని ఐ టెన్ టు ఆస్క్ హిమ్. ఇప్పుడు చేసే మూవీ కూడా సుబ్బు కాదు, ఇట్ ఈస్ శంకర్ గారు అని. టు బి ఆనెస్ట్, సుబ్బు తర్వాత నన్ను ఆ హీరోగా చూసింది ఆయనే, శంకర్ గారు. నన్ను యాక్చువల్లీ ఒక పొజిషన్లో పెట్టాడు ఆయన. ఆ సినిమా మీరు చూస్తే మీకు టీజర్ వచ్చాక తెలుస్తుంది. దిస్ ఈజ్ అ గాడ్ బ్లెస్సింగ్ నాకైతే. దేవుడు హనుమాన్, అరే నువ్వు ఓకే చాలు సెట్ అయ్యావు కదా, ఇప్పుడు ఇస్తాను నీకు ఆఫర్ అని చెప్పి ఇచ్చాడు ఈ సినిమా నాకు. అంతే, అంతా దేవుడి దయ. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ స్టోరీస్ అన్ని లవ్ ఫ్యామిలీస్ ఉంటే దొరుకుతాయి కదా. ఇప్పుడు అది కాకుండా కొత్తగా ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేయాలంటే ఫస్ట్ ఏ జోనర్ వెళ్తారు? థ్రిల్లర్ అంటే థ్రిల్లర్లో కూడా కామెడీ థ్రిల్లర్. నాకు కామెడీ ఎక్కువ చేయాలని ఉంది. అంటే నేను ఏడ్చి చచ్చిపోయాను రా బాబు, ఎంత ఏడవాలి రా బాబు. సో ఇప్పుడు ఈ సినిమా కూడా సార్ ఎంత సార్ నా కళ్ళు ఆసిపోతున్నాయి. బట్ యా, అంటే ఆ స్టోరీ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో థ్రిల్లర్ అయితే చేయాలని ఉంది. ఐ లవ్ థ్రిల్లర్స్. అంటే చూసే వాళ్ళకి కూడా అది ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో పెడితే బాగుంటది కదా. నా యాక్చువల్ నా క్వశ్చన్ ఇక్కడ లేదు. చాప్టర్ బ్రో ప్రభాస్ లాగా హైట్ ఏంది? థ్యాంక్స్ లాట్. సార్ నన్ను ట్రోల్ చేయకండి. ఈరోజు స్టూడెంట్ ట్రైబ్ నుంచి కాల్ చేసి ఇలా మేము ప్లాన్ చేసాము, యూ గైస్ హ్యావ్ టు కమ్ అంటే ఐ వాజ్ లైక్, నేను ఇంత స్టఫ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, మూవీస్ గురించి ఇంత మాట్లాడతారు అంటే ఐ థాట్ ఓకే హీస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్. నేను అప్పుడు చూసాను, ఒకసారి వెళ్ళి లైవ్ లో చూద్దాం సరదాగా ఉంటుంది అనుకున్నా. కానీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ ఉంది, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో యూ ప్రూవ్డ్ మీ రాంగ్ దట్ ఓకే స్మాల్ యాక్టర్ ఆర్ బిగ్ యాక్టర్ డజంట్ మ్యాటర్, ఫేమస్ ఆర్ నాట్ వెరీ ఫేమస్ డజంట్ మ్యాటర్, ఎవ్రీ స్టోరీ కెన్ ఇన్స్పైర్. థ్యాంక్ యూ. Your story inspired, Anna. You have to stay. You have to stay strong. Because lots of strength to you. Thank you. And one question is, student tribe kosam, ma kosam, one update which is going to come or already came. Meer bottle pattukoni in Premaki Namaskaram adi kaakunda
ఏదైనా వన్ థింగ్ ఓన్లీ ఫర్ అస్, మీరే ఇవ్వాలి అప్డేట్. సో బేసిక్గా ఆ సీన్ ఏదైతే మొన్న వచ్చిందో అనౌన్స్మెంట్ వీడియో విచ్ ఇస్ నాట్ ఇన్ మూవీ, అది అసలు మూవీ సీనే కాదు. అందరికీ పెద్ద చెప్పాను కానీ కూర్చొని మందు తాకలు పెట్టి నేను చేసేది అదే అందులో. సో వన్ అప్డేట్ ఇస్ ఇందాక ఫ్లోలో చెప్తాను, రియలైజ్ అయ్యాను నేను, శివాజీ గారు భూమిక గారు వాళ్ళిద్దరు అండ్ బ్రహ్మాజీ గారు ఉన్నారు. చాలా బిల్ట్ ఉంది సినిమాలోని. అండ్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫెబ్ ఆర్ మార్చ్ ఆర్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఎక్స్క్లూజివ్ ప్రమోషన్స్. అండ్ అదే కొన్ని చూసిన తర్వాత మీకు ఓకే ఈడు హీరోలో ఉన్నాడు ఇప్పుడు, ఈడు కొంచెం యాక్టర్ కొంచెం మెయిన్గా కనిపిస్తున్నాడు యూట్యూబ్లో కాకుండా అనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చారు మా వాళ్ళు అందరూ ట్రై చేసి. ఇంకా అందులో అప్డేట్ ఏముంది, వీళ్ళు స్టార్ కాస్ట్ అంతా ఉన్నారు సార్, డైరెక్టర్ నన్ను తిట్టుకోకండి సార్. వాళ్ళు చాలా అనౌన్స్మెంట్ వీడియో ఒక్కొక్కరితో డిఫరెంట్ ప్లాన్ చేశారు. సో యా, అదే అనౌన్స్మెంట్. లైక్ థ్యాంక్ యూ బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో మిత్ ఉంటుంది కదా, ఇట్లా యూట్యూబర్ వరకే యాక్టర్ ఎప్పుడు యాక్టర్ లాగా ఎవరు చూడరు అని ఉంటుంది. ఇంకా అది మిత్తేనా లేకపోతే యూ వాంట్ బ్రేక్ ఇట్, లైక్ ఇంకా ఉందా అలా? అసలు ఆ మిత్ అనేది ఇట్ బ్రోక్ ఇన్ 2020 ఓన్లీ. నాకు ఎలా తెలిసింది ఇది అంటే, సో 2020లోని సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోయింది. ఐ వాంటెడ్ బ్రేక్. నేను బయటికి వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళి అక్కడ ఉన్నాను. సడన్గా నాకు ఫోన్ వచ్చింది, సుజిత్ అన్న ఫోన్ చేసి, షన్ను కుమ్మేసావురా, సాఫ్ట్వేర్ డెవలపర్, నీకు సరైన సినిమా పడాలి, తెలియదు ఎప్పుడు పడుతుందో ఇది. నాకు ఆ రోజు చాలా 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 కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే హీ నెవర్ సా మీ యాజ్ ఎ యూట్యూబర్, హీ నెవర్ సా మీ యాజ్ ఇది తను చిన్న యాక్టర్ అని చూడలేదు. అంటే సుజిత్ సైన్ అంటోడు నాకు ఫోన్ చేసి సాహో తీసి ఫోన్ చేసి మాట్లాడడం అనేది చాలా బిగ్ థింగ్. అదే టైంకి నాగవంశీ సార్ కూడా మాట్లాడడం, బెక్కం వేణుగోపాల్ సార్ కూడా మాట్లాడడం, శివాజీ గారు ఫోన్ చేసి మాట్లాడడం. సో అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీలోని యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, జనాల్ని థియేటర్లో ఎంటర్టైన్ చేసేవాడు, ఎమోషన్ చేసేవాడే రైట్ పర్సన్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూట్యూబర్ ఇస్ నాట్ జస్ట్ ఎ యూట్యూబర్ రైట్ నౌ, నాట్ జస్ట్ ఎ యూట్యూబర్, యాక్టర్స్ కూడా అవుతున్నారు. సో ఇట్స్ నాట్ మిత్ ఇంకా. అండ్ అందరూ బ్రేక్ చేశారు ఆల్రెడీ. వైష్ణవి కూడా బేబీతో వచ్చింది, అండ్ మౌలి కూడా వచ్చాడు. సో ఎవ్రీవన్ ఇస్ లెవెలింగ్ అప్ అండ్ ఎవాల్వింగ్. ఎస్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మౌలి ఒక యూట్యూబరే, ఆయన కూడా మూవీస్లో వచ్చాడు కాబట్టి లైక్ దానివల్ల మీ మూవీ ఎఫెక్ట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లైక్ టు బి ఆనెస్ట్, మౌలి మూవీ రావడం చాలా అడ్వాంటేజ్ మాకు. ఎందుకో చెప్తా. నవ్ యూ టెల్ మీ, నో ప్రొడ్యూసర్ విల్ సే దట్ అరే ఈడు చిన్న హీరో, ఈడితో డబ్బులు రావు అని. మౌలి బ్రోక్ దట్ బ్యారియర్ అండ్ ఐ కంగ్రాచులేట్ మౌలి. ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, బట్ మౌలి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ బ్రోక్ వన్ బ్యారియర్ అండ్ నువ్వు ఒక పాత ఇచ్చావు మా అందరికి, కొత్త వాళ్ళందరికీ. థ్యాంక్ యూ మౌలి. బాయ్, ఇంకేమైనా ఉందా? బాయ్ బైగానికి బాతే. బాయ్, ఇంకో విషయం, వీడు ఫ్లెక్స్ చేస్తుడు ఎంతసేపటి నుంచి బాత్రూంలో కలిసిన అని. మీరు తెలియకపోతే అన్న వీళ్ళిద్దరూ వాష్రూమ్లో కలిసారంట. నాకు కూడా ఫోటో కావాలి బాయ్ లాస్ట్లో పోయేటప్పుడు వాష్రూమ్లో. I have a question. మీకు సూర్య కాకుండా ఇస్ ఎనీ అదర్ యాక్టర్, సూర్య గారు కాకుండా ఇస్ ఎనీ అదర్ యాక్టర్, హూ డూ యూ లైక్? అల్లు అర్జున్ సార్ డెఫినెట్లీ. ఆయన డాన్స్ అదంతా చాలా ఇష్టం. కమర్షియల్ సినిమాల్లో కూడా ఆయన యాక్టర్గా చూపిస్తారు, అది ఇంకా ఇష్టం. అండ్ నాని అన్న మా అందరికీ ఇన్స్పిరేషన్, బికాస్ మా జనరేషన్ అందరికీ నాని అన్నను చూసి మేము వస్తాం సినిమాల్లోకి. సో నా క్వశ్చన్ ఏంటంటే, 3 థింగ్స్ ఉన్నాయన్న: మనీ, ఫేమ్ అండ్ పవర్. ఈ 3 విషయాల్ని హౌ వుడ్ యూ ర్యాంక్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వై? ఏది మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ వై? యాక్చువల్లీ ఈ మూడిటికి ర్యాంకింగ్ అన్నిటికీ ఒకటే కనెక్షన్, టాలెంట్. బీట్ పాలిటిక్స్, బీట్ యాక్టర్, బీట్ ఎనీథింగ్, ఫస్ట్ టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే మనీ వస్తుంది, మనీ వచ్చాక పవర్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ ఫ్లో ఆటోమేటిక్లీ. నా ర్యాంకింగ్లో నేను ఎప్పుడు మనీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ గేవ్ మనీకి ప్రయారిటీ, పీక్ ప్రయారిటీ ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు చాలా మిస్టేక్ అయింది, అదే బిగ్ బాస్. సో అక్కడ మనీ ప్రయారిటీ ఇచ్చాను, అదే నాకు తప్పైంది. సో ఐ నెవర్ వాంట్ టు గివ్ మనీ యాజ్ అ ప్రయారిటీ. వెన్ యూ ప్రూవ్ యాజ్ అ టాలెంటెడ్ పర్సన్, మనీ విల్ ఆటోమేటిక్లీ ఫ్లో. బీట్ ఎనీవన్, ఎవరైనా, ఏ యాక్టర్ అయినా ఫస్ట్ 3 సినిమాల్లోనే నేను డబ్బులు సంపాదించాలనుకోడు, నేను ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి, నేను ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు, ఆటోమేటిక్గా మనీ వస్తుంది. పవర్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. టుడే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, టుమారో ఇట్ మైట్ నాట్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. వాట్ యాజ్ అ పర్సన్ యు ఆర్, అదే విల్ హెల్ప్ యూ త్రూ అవుట్. ఈరోజు యాజ్ అ పర్సన్ ఫర్ మీ, నాకు ఎంతైనా ఇంత సపోర్ట్ అంటే ఎక్కడో మూలన ఈడు మంచోడేమో అనే ఇది ఉంది. నా పొజిషన్లోని ఇమాజిన్ 1 ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ 1 యాక్టర్ ఆర్ స్మాల్ టైమ్ యాక్టర్ ఫేసింగ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇంకా ఉండగలడా?
నాకు ఎక్కడో నా అదృష్టం ఏంటంటే నా సపోర్టర్స్ వాళ్ళు దే ఆర్ మై గాడ్. వాళ్ళే నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ మనీ, పవర్ ఇవన్నీ ఇట్ డజంట్ కమ్. ప్లేస్మెంట్స్లో కూడా యూ కాంట్ కీప్ దెమ్. సో ఫస్ట్ నీ టాలెంట్ని మనం నమ్ముకుంటే చాలు, మన క్యారెక్టర్ని మనం బిల్డ్ చేసుకుంటే చాలు, ఎవ్రీథింగ్ విల్ ఫ్లో. సో అన్న క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కొంచెం Yes, చెప్పాలి. please. మా మమ్మీ మీకు పెద్ద ఫ్యాన్. సో బేసిక్లీ సాఫ్ట్వేర్ డెవలపర్ టైంలో లైక్ ఎపిసోడ్ డైలీ రిలీజ్ అవుతాయి కదా. సో నేను మర్చిపోయినా మమ్మీ గుర్తు చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి టీవీలో నన్ను కూర్చోబెట్టి చూపించేది. నేను కూర్చోబెట్టి చూపిస్తారు ఇలా దాని బదులు. ఫస్ట్ ఆంటీ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ హాయ్ చెప్పారని చెప్పు. అంటే మీరెవ్వరు కాదా, మీ మదర్సేనా? ఓకే. సో క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు వైజాగ్ కదా, నేను వైజాగ్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళాక వాట్స్ ద ఫస్ట్ ప్లేస్ యూ విజిట్? లైక్ ఇల్లు కాదు, వాట్స్ ద ఫస్ట్ ప్లేస్ లైక్ ప్లెజెంట్ ఉంటుంది బీచ్. మనం ఆర్కే బీచ్ ని స్టార్ట్ చేస్తే భీమ్లీ వరకు సింగిల్ రోడ్ వితౌట్ సిగ్నల్ అలా వెళ్ళిపోతాను. అలా 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 హాయిగా డ్రైవ్ వెళ్తాను, చాలా పీస్ఫుల్ ఉంటుంది. డెఫినెట్లీ వైజాగ్ అంటే బీచ్, ఆ రోడ్స్, అక్కడికి వెళ్ళేసరికి నాకు టెన్షన్ ఉండదు. రేపు ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తున్నావు, లైఫ్లో ఏం చేస్తున్నావు, ఇవేవి ఉండకుండా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. మేబీ నేను అక్కడే పుట్టి పెరిగాను కదా, అవే రోడ్స్లోని అక్కడే నా సినిమా షూట్ 60% అయింది. నేను వైజాగ్ అబ్బాయిని సినిమాలో కూడా. సో అది అసలు అలా ఎలా తిరిగిందో అర్థం కాలేదు. మొత్తం వైజాగ్లోనే ఆల్మోస్ట్ 45 days స్కెడ్యూల్ అయింది. సో ఇట్స్ లైక్ బిగ్ స్కెడ్యూల్. ఇప్పటికీ 60 daysలోని 45 days వైజాగ్లోనే అయింది. సో వైజాగ్ హైదరాబాద్ ఒకటి పుట్టినెలు, ఇంకోటి మెట్టి. I'll ask you 5 questions. I mean, fastest finger first laga rapid fire. Okay. Movies or YouTuber? Movies. Dance or acting? Acting to dance. Short film or web series? Web series. Hyderabadi biryani or Vizag muri mixture? మూరి మిక్చర్ నేను హైదరాబాద్లో కూడా చేసుకోగలను. హైదరాబాదీ బిర్యానీ అంటే యాక్చువల్లీ బాగుంటుంది. అలా వైజాగ్ గురించి ఏం కాదు బాబోయ్, చాలా తప్పు. Hostel life or home food? హోమ్ ఫుడ్. Bike rider, car driver? బైక్. మీ ఏజ్లో అలాగే అనిపిస్తుంది, ట్రస్ట్ మీ. ఫుల్ ట్యాన్ అయిపోతున్నారు మీరు బాయ్స్. కార్లోనే వెళ్ళండి అండ్ ఇట్స్ సేఫ్ ఆల్సో. కార్. First day first show or last bench gossip? ఫస్ట్ డే ఫస్ట్ షో. Fame కావాలా, peace కావాలా? పీస్. True love or true friends? ట్రూ లవ్. 1 crore subscribers or 1 crore film? 1 crore supporters. Okay, final one. Movie with Surya or movie with Rajamouli? Rajamouli direction లో Surya అనకండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మీద సూర్య, ఎందుకంటే రాజమౌళి గారు నన్ను ఎందుకు తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే వై నాట్? మీరు స్టార్ట్ చేసినప్పుడు యూ నెవర్ న్యూ వేర్ యూ వుడ్ కమ్ కదా. వి ఆల్ డ్రీమ్ ఫర్ ఇట్. బట్ సూర్య గారితో సినిమా చేయలేదు, పెద్ద ఫ్యాన్. అలా అని చెప్పి రాజమౌళి గారు సూర్య చెప్పండి నేను మూవీ ఆఫ్ ఎవర్ అని ఆయన అనుకోరు. బికాస్ హీస్ బిగ్గర్ దెన్ ఆల్ దట్. హీస్ ఇంటూ ఫిల్మ్స్. మూవీ విత్ సూర్య సార్. If you could just look at the camera and give one message to your younger self. అరే షన్ను, చాలా చూస్తావు లైఫ్లోని, చాలా చూడబోతున్నావు. వన్ థింగ్ ఐ టెల్ యూ, చాలా ఓపికతో పేషెన్స్తో ఉండు. నువ్వు చాలా రగిలిపోయావు. ఐ వుడ్ సే నువ్వు చాలా 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 స్ట్రెస్ తీసుకున్నావు, ఓవర్ థింక్ చేస్తావు. స్టాప్ ఓవర్ థింకింగ్. నా చిన్న షన్నుతో కలిసానంటే ఓవర్ థింక్ చేయడం మానే, చాలా పీస్ఫుల్గా బతుకుతావు. క్విక్లీ ఒకటి స్టూడెంట్ ట్రైబ్ అన్న కమ్యూనిటీ కనుక మీకు మీ కాలేజ్ టైంలో ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకుంటేనా? లేదు, 100% ఐ వుడ్ యూజ్ ఇట్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ డాన్స్ నర్తన క్లబ్ హెడ్ ఉండేవాడిని. సో మాకంటూ ఒక డైరెక్ట్ చేసి ఒక ఉండేవారు కాదు. సో మాకు మేమే చేసుకునేవాళ్ళు కాబట్టి అంటే ఆ మిస్టేక్స్ అయ్యేవి. బట్ ఫెస్ట్స్ అన్నిటిలోని ఒక సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ హెల్ప్ అయ్యేది. అండ్ ఐఎమ్ షూర్ యూ గైజ్ ఆర్ కిల్లింగ్ ఇట్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరికీ. ఐ హోప్ ఇక్కడి నుంచి ఒక 5 yearsలోనే ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే యాక్టర్స్ అవుతారని, ఆర్ లైఫ్లో ఇంకేమైనా చేస్తారని. మీ పేరెంట్స్ తిట్టుకోకూడదు, వీడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు యాక్ట్ చేయమని అని. సో ఐ వాంట్ యూ గైస్ టు బీ హ్యాపీ, సక్సెస్ఫుల్ అండ్ మెయిన్లీ పీస్, వెరీ పీస్ఫుల్ ఉండాలనుకుంటున్నాను. So life, it gives us all second chances. It's about how we are going to receive it, get ready for it or not. So thank you so much, Anu garu. The story is out, everything is there. Kani, the way you spoke, even though you were sharing some
సాడ్ స్టోరీ కానీ జాలీగా చెప్పుకుంటూ దాన్ని అందరికీ అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పి యూ హెల్ప్ us a lot. I'm sure people will go back and reflect on what words you have given. And it's my pleasure to be here. Thank you for inviting me. Thank you so much. Thank you so much, Student Drive. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత పేషెన్స్గా ఎంత లేట్ వరకు ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇంత ఓపెన్ అప్ అయ్యానంటే మీ ఎనర్జీ చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ ఎస్ I thank you and I love you guys. Thank you so much. Thank you so much. Thank you. Hi guys, I'm Sanmukh Jaswant. Please subscribe to Honest Town Hall Student Drive. Sanmukh Jaswant YouTube channel. Thank you.